తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు జొన్నవిత్తల రామలింగేశ్వర గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఆయన గురించి చెప్పాలంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. బట్ తెలియని వాళ్ళ కోసం సినీ గేయ రచయిత, సాహితీవేత్త, ప్యారడీల దిట్ట, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఉపోద్ఘాతమే ఉంటుంది. రామలింగేశ్వర మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఈరోజు మీతో పాటు నేను కూర్చోవడం కాసేపు తెలుగు ప్రేక్షకుల కోసం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీరు ఇటీవల కాలంలో రాజకీయ పార్టీ పెట్టారు, అసెంబ్లీకి సంబంధించినటువంటి రాజకీయాలుగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. దాని తర్వాత పరిణామాలు ఏంటి, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ నడుస్తుంది? ఎందుకంటే రచయితగా కూడా చాలా రచనలు చేశారు మీరు, రచయితగా కాకుండా కూడా చాలా చేస్తుంటారు. మీ దృష్టి ఎట్లా ఉంది ఇప్పుడు? నా దృష్టి సవ్యంగా ఉంది. ఓకే, తెలుగు భాష పట్ల రచయితలతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని. అలా కాదు, అంటే దృష్టి సవ్యంగా ఉంది కనుకనే సరైనటువంటి సమయంలో మన చూపు సరైనటువంటి వాటి మీద ప్రసరించి సరైన నిర్ణయం తీసుకున్నా. ఇవాళ సమాజాన్ని అనేక రకాలుగా ప్రతి ఒక్కరూ కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ఓకే, వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు ఆ రంగంలో సవ్యంగా ఉంటూ వాళ్ళకి తోచినంతలో ఎంతో కొంత మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఈ కాపాడవలసిన బాధ్యత సహజంగా పరిపాలకుడిది. ఎప్పుడు ఆ పరిపాలకులు దీని గురించి పట్టించుకోకపోవటం వలన అనేక విధాలుగా ఇది పాడైపోయింది. ఈ పాడైపోవటం దానంతట అది మాత్రమే కాకుండా పరిపాలకుల చేష్టల వల్ల, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా ఇది పాడవుతోంది. పాడయింది, ఇంకా పాడవుతోంది. కనుక దీని గురించి తెలిసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నంతలో మేలుకుని ఎవరికి వాళ్ళు ఎంతో కొంత జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ప్రశ్నించటం, నిలువరించటం, అలాగే ఎంతో కొంత తమ సమయాన్ని కేటాయించి అది మళ్ళీ సవ్యంగా దారికి ఎలా వస్తుందో వాళ్ళకి చేతనైనట్టుగా ఆలోచించి ఆ ఆలోచనని 10 మందికి తెలియజేయటం, తాము కూడా తను ఏమనుకున్నాడో దాన్ని ఆచరిస్తూ నిలబడటం, ముందుకెళ్ళటం, ఇవి చేయవలసినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, అది నేను ఆ బాధ్యతని నేను గమనించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. పార్టీ అనౌన్స్ చేశారు, నేను ఈ నిర్ణయం తీసుకున్నానండి. ఓకే, తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టున్నారు కదా? అవును. ఓకే, మీరు ఆలోచన బాగుంది. బట్ పార్టీలకు సంబంధించి సొంతంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా మంచివి కావానా మీ అభిప్రాయం? 100కి 100 పాళ్ళు మంచివి కాదు. మీరు ఇమ్మడం లేను అనుకున్నారా వాటిలోకి వెళ్తే? మనం ఇమ్మడం లేకపోవడం ఏం లేదు. అక్కడికి వెడితే వాళ్ళకి తగినట్టుగా ఉంటాం. మనం ఇమిడేవాడే ఉంటాడు దాంట్లో వాళ్ళకి తగినట్టుగా ఉండాలి. మీ అభిప్రాయాన్ని వాళ్ళు తెలుసుకోవటం కానీ మీరు చెప్పటం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు లేవు. ఎంత మంచి మీరు అభిప్రాయం, అంత మంచి ఆలోచన చెప్పినా కూడా దాన్ని స్వీకరిస్తారని కానీ, దాన్ని ప్రజోపయోగకరంగా దాన్ని ఆచరిస్తారని కానీ ఎక్కడ నమ్మకం లేదు. అటువంటి నమ్మకం ఉంటే నేను తప్పకుండా ఆ పని చేసేవాడిని. ఓకే, దీంట్లో ఏంటంటే మనం కనీసం దృఢంగా నిలబడి ప్రశ్నించడానికన్నా ఉంటుంది. ఒక కవిగా ప్రశ్నించిన దానికి, ఒక పండిత కవిగా, ఏదో పద్య రచయితగా, ఏదో శతకకర్తగా, అయితే ఓ సినిమా కవిగా ప్రశ్నించిన దానికిను ఒక రాజకీయ వేదిక మీద నిలబడి ప్రశ్నించిన దానికి తేడా ఉంటుంది. ఓకే, కనుక అప్పుడు మన మాటకి ఇటు సమాజంలోనూ, మీడియాలోనూ, రాజకీయ నాయకులలోనూ కూడా ఒక స్పందన ఉంటుంది. ఓకే, ప్రధానంగా ఈ పార్టీ పదవీ వ్యామోహంతో కాదు, పదవీ వ్యామోహం ఉండకూడదు, అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు అలా అని వాళ్ళకి చెప్పటం, ప్రజలకి చెప్పటం. ప్రజలు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో సమాజంలో ప్రజల వల్ల అది ప్రజలకి చెప్పటం, పరిపాలకులు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో వాళ్ళకి చెప్పటం. ఇది నేను మొదటి నుంచి చెబుతున్నా. ఇటువంటి రాజకీయ పార్టీ ఇంతకు పూర్వం మీరు ఇటువంటి ఆలోచన విధానంతో ఎవరూ లేరు. మేము అధికారంలోకి వచ్చి మేము ప్రజోపయోగకరమైన పనులు చేస్తాము, సమాజాన్ని మారుస్తాము అని అన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వేదికను ఎందుకు కల్పించుకున్నామంటే ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పులు ఎవరు చేస్తున్నారో వారికి తెలియజేయటం, అటు రాజకీయ నాయకులకి ప్రజలకి కూడా ఏది చేయాలో కూడా చెప్పటం. ఓకే, ఏం చేస్తే మంచి జరుగుతుందో చెప్పటం, ఏది
తప్పు చేస్తున్నారో చెప్పటం, ఈ రెండింటిని చెబితే సరిదిద్దుకునేవాడు సరిదిద్దుకుంటాడు. లేదు అనుకోండి, స్పష్టంగా సమాజంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అనేటువంటిది ఒక 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 కంఠం, ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు సమాజానికి సంబంధించి చాలా రుగ్మతలు ఉన్నాయని టోన్లో మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏమున్నాయి గురుగారు? ఇప్పుడు మనకి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులుగా చెప్పబడేటువంటి ఏమున్నాయి? ప్రధానంగా ఒక కవిగా తెలుగు భాషా సంస్కృతులకి బాగా విపరీతమైనటువంటి హాని జరుగుతున్నది ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల. దాన్ని చూసి నా కళ్ళ ముందే ఈ తెలుగు భాష, మహోన్నతమైనటువంటి మన తెలుగు భాష మన వాళ్ళకి తెలియటం లేదు, మన పిల్లలకి అది అందకుండా పోతుంది వీళ్ళు తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్ల. అందుకని అలా జరగకూడదు. ప్రభుత్వ పాఠశాలను కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మార్చేసినట్టున్నారు కదా మొన్న మధ్య. అది అది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి దాన్ని అమలు చేయాలని అనుకున్నారు. ఈ లోపల ప్రభుత్వం మారింది. మరి వీళ్ళు ఏం చేస్తారనేటువంటిది చూడాలి. తెలుగు కనుక లేకపోతే మీరు నేను అందరం కూడా మనుషులమే తప్ప శూన్యం. మనకు ఒక జాతి లేదు, మనకు ఒక చరిత్ర లేదు. ఈ భారతదేశంలో మీరు ఒక పౌరుడు, నేను ఒక పౌరుణ్ణి. మీకంటూ వెనకాల ఏమీ లేదు, ఒక చరిత్ర. నాకంటూ ఏమీ లేదు. అటువంటి స్థితి వస్తుంది తెలుగు లేకపోతే. తెలుగు భాషే మన అస్తిత్వం. తెలుగు భాష ఉన్నది కనుకనే మన పివి నరసింహారావు, మన ఎన్టీ రామారావు గారు, మన బాలమురళీకృష్ణ గారు అని మనం రాజరాజ నరేంద్రుడు, మన కృష్ణదేవరాయలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. తెలుగు భాష అనేటువంటిది లేకుండా చేశారనుకోండి, మనకెవరూ లేరు. మామూలుగా కాస్త తెలివిగా ఏదో చదువుకుని ఏదో ఉద్యోగం చేసి వ్యాపారం చేసి సంపాదించుకోవటం, తినటం, బతకడం, చనిపోవటమే. మీకంటూ ఏమీ ఉండదండి. మీరు తెలుగు వాళ్ళు కాదనుకోండి, తెలుగుకి సంబంధించిన వాళ్ళు కాదు, 1000 కోట్లు ఉంది మీ దగ్గర, మీరు ఏం చెప్పుకుంటారు? మీరు ఆ 1000 కోట్లు అస్తిత్వం మీకు ఏమిటి చెప్పండి. కనుక మీ అస్తిత్వం అంతా కూడా మీరు అనుభవించడం, తిండి తినటం, శరీరానికి పెట్టడం, లేకపోతే ఎక్కడో ఒక 100 దేశాలు చూసి ప్రకృతి అంతా చూసి ఆనందించటం మాత్రమే కాదు. మీరు ఏదన్నా ఒక ఘనకార్యం చేస్తే, మీరు ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రావిష్కరణ చేశారు, కొత్తగా ఏదన్నా కనిపెట్టారు, ఎవడు కనిపెట్టినట్టది? ఎవరు? కనుక మీ అస్తిత్వం అంతా కూడా తెలుగు. ఈ తెలుగుని పాడు చేశారు. పాడు చేసి చివరికి ఏ స్థితికి వెళ్ళారంటే, అక్కడ రాజకీయ నాయకులు ఎన్నిక కావటానికి పాటలు రాయించుకోవటం కూడా తెలంగాణ యాసలో, తెలంగాణ బాణీలతో. అంటే ఒక్కొక్క జానపద బాణీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక ఫోక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ బాణీలతో ఈ మాటలతో పాటలు రాయించుకున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు గారు కూడా. మీకు 5 యాసలు అద్భుతంగా ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒక ఉత్తరాంధ్ర మాండలికంతో, గోదావరి జిల్లాలు 2 జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు ఇవి ఒక రకం మాండలికం, నెల్లూరు జిల్లా ఆ ప్రాంతం ఒక మాండలికం, రాయలసీమ, ఇవి 5 ప్రస్ఫుటంగా కనిపించే యాసలు. ఇంకా సూక్ష్మంగా ఎన్నో ఉంటాయి. భాషా శాస్త్రవేత్తలు ప్రతి 50 మైళ్ళకి కూడా భాష తన ఉచ్చారణ మార్పుకు లోనవుతుంది అని నిర్ణయించారు. మన కృష్ణా జిల్లాలోనే, మీది నందిగామ కదా, విజయవాడలో మాట్లాడే భాషకి అక్కడికి ఒక 50 మైళ్ళు సుమారుగా ఉండే బందరు మచిలీపట్నంలో ఉండే భాషకి చిన్న తేడా ఉంటుంది. అట్లాగే అక్కడికి వెనక్కి ఒక 70 కిలోమీటర్లు వస్తే మీ జగ్గయ్యపేట ఉంటుంది. జగ్గయ్యపేట దగ్గర మాట్లాడేటువంటి భాషకి తేడా ఉంటుంది. 70 కిలోమీటర్లు సుమారుగా ఒక 50 మైళ్ళకి ఉచ్చారణలో మార్పు ఉంటుంది. ఆ మార్పుని స్పష్టంగా తెలుగులో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూడగలం, ఇక్కడ చూడలేం. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో తెలియదు. ఈ తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ పాట అంటాం తప్ప మనం ఏదన్నా తెలంగాణలో కరీంనగర్ పాట ఇది మహబూబ్ నగర్ పాట అని చెప్పగలరా మీరు? అస్సలు లేదు, చెప్పలేము. ఎందుకంటే ఆ సూక్ష్మమైనటువంటి ఆ భేదాన్ని మనం గమనించలేము. ఉంటాయి, ఉండకుండా ఉండవు చిన్నవి. అలా 5 యాసలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి భాషని, సాహిత్యాన్ని, దాన్ని బలిపీఠం ఎక్కించారు. తెలుగు తల్లిని బలిపీఠం ఎక్కించి ఎన్నికల్లో నిలబడ్డారు. మూఢాచారాలు
వాటిని నమ్ముకునేవాళ్ళు పిల్లవాడిని బలిస్తే గుప్త నిధులు దొరుకుతాయి, ఇటువంటివి మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు, టీవీల్లోనూ పత్రికల్లో చదువుతూ ఉంటాం. అలా తెలుగు తల్లిని బలి చేస్తే పదవిలోకి వస్తామని ఎవడో చెప్పినట్టున్నాడు. అందుకని తెలుగు తల్లిని బలిపీఠం మీదకి ఎక్కించారు. ఇది చాలా దుర్మార్గం అండి. ఓకే, ఇది నేను చెప్పి అనేక వేదికలపైన చెప్పి బాధ కలిగి మనం వాళ్ళు ఈ రకమైనటువంటి శాసనం చేయటానికి వాళ్ళకి ఏమిటి అధికారం ఉన్నది చెప్పండి? ఒక నాయకుడికి ఏ అధికారం ఉన్నది? ఎవరికైనా సరే ప్రజలు ఇచ్చిన అధికారం. కనుక మనం ఇటువంటి మళ్ళీ ఈ రాజకీయ వేదిక మీదే ఉండి దీన్ని ఖండించాలి అని నేను ఇది ఏర్పాటు చేసుకున్నా. మీకు ఒక రాకెట్ కేంద్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి మీరు ఇలా కాదు, ఈ డైరెక్షన్లో కాదు, ఆ డైరెక్షన్లో పంపించండి చంద్రమండలానికి, అంగారగ్రహానికి అని చెప్తారా? ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి హార్ట్ పేషెంట్కి గుండె చికిత్స చేస్తుంటే మీరు ఇట్నుంచి కాదు అట్నుంచి కొయ్యండి, ఈ 7-8 కుట్లు వేయిస్తే కుదరదు, ఎందుకన్నా మంచి 10 కుట్లు వేయండి, లేకపోతే 2 కుట్లు తగ్గించండి, ఈ దారంతో కాదు టైం దారంతో కుట్టించండి అని మీరేమని చెప్తారా? అసలు మీకు ఏం సంబంధం లేదు. అక్కడ ఉండేటువంటి శాస్త్రవైద్యుడు ఆయన చేస్తాడు, అక్కడ ఉండే శాస్త్రవేత్త రాకెట్ ఆకాశంలోకి పంపిస్తాడు. అలాగే భాషావేత్తలు ఉన్నారు, భాషలో నిపుణులు ఉన్నారు, విద్యా బోధనలో వాళ్ళు చెబుతారు ఏ మీడియంలో ఉండాలి, ఏ మీడియంలో విద్యా బోధన జరగాలి అనేది. వాళ్ళ నిర్ణయాలు మీరు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళ ఆలోచనలు ఏమైనా తీసుకున్నారా? కనుక ఇలా సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా భ్రష్టు పెట్టిపోయింది భాషా బోధన. పాఠ్యాంశాలన్నీ కూడా చాలా పలసగా, చాలా అర్ధరహితంగా కూడా ఉంటాయి. నేను ఇది దాదాపు 25 ఏళ్ల మట్టి చెబుతున్న విషయమే. ఈ 5 ఏళ్లలో అది కాస్త ఇంకా ఉధృతికి వెళ్ళింది. దీన్ని మీరు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించుకోకపోతే మీకు ఏమాత్రం కూడా ఈ జాతికి ఒక ఉనికి ఉండదు. మన ఆత్మాభిమానం అంతా కూడా దేంట్లో మీరు చెప్తారు చెప్పండి? వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వం అంతా దేంట్లో ముడిపడి ఉంటుంది? మీ భాషా సంస్కృతులతోనే ఉంటుంది. దయ, ఇప్పుడు ఒక మనిషి దయగా ఉండటం, నిజాయితీగా ఉండటం, ఇది ప్రపంచవ్యాప్తం ఎక్కడన్నా ఎవరన్నా ఉంటారు. కానీ మీ ప్రత్యేకమైనటువంటి ఉనికి అంతా కూడా మీ మాతృభాషతో, మీ సంస్కృతులతోనే ముడిపడి ఉంటుంది. అది పిల్లలకు అందించాలి. అది పిల్లలకి మీరు అందించకపోతే మీరు నాయకుడిగా తప్పకుండా ఘోరమైనటువంటి వైఫల్యం మీరు దాన్ని పొందుతారు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆంధ్రుల ఆత్మాభిమానం, తెలుగువాడి ఆత్మాభిమానం అనేది నినాదం. అక్కడ ప్రధానంగా ఒక నినాదం ఉండాలి కదా. ఆ నినాదంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అక్కడ కులం లేదు, మతం లేదు, క్రిస్టియన్సు, ముస్లిమ్సు అందరూ, అన్ని కులాల హిందువులు అందరూ కూడా ఆయనకి అనుకూలంగా సహకరించి అఖండమైన మెజారిటీతో గెలిపించారు. ఎందుకని? ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆ తర్వాత ఆయన అధికారం అయిపోయి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది తగ్గింది. తగ్గి పక్కకు వచ్చి అభివృద్ధి, జన్మభూమి పథకాలు, ఇవి ఈయన ఒక స్టైల్ డెవలప్మెంట్, ఈయన వ్యవహార రాజకీయ శైలి ఒకటి. దీంట్లో అలా 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 సాగింది. ఆ తర్వాత అభివృద్ధి అనేప్పటికీ ఇక్కడ తెలంగాణ ప్రాంతం వారు మనకేం అభివృద్ధి జరిగింది అనే ఆలోచన వచ్చింది. మనకేమిటి అభివృద్ధి, మనకేం చేశారు అని వాళ్ళ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ కోరికని ప్రత్యేక తెలంగాణ అనేదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంతో వాళ్ళు పోరాడి ఇక్కడ అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని సమైక్యపరిచి ఒక్క నినాదంతోనే వాళ్ళు మళ్ళీ రాష్ట్రం విడిపోయేలాగా చేయగలిగారు. అంటే ఆత్మగౌరవ నినాదం ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది, ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించింది ఆనాడు ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ అదే ఆత్మగౌరవ నినాదం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసింది, రాష్ట్రం విడిపోయేలా చేసింది. ఎంత బలమైనటువంటి ఆంధ్రులు ఉన్నా కూడా, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, ఉద్దండులు ఉన్నా సరే మాట్లాడలేని పరిస్థితి తెచ్చేసింది ఒక్క ఆత్మగౌరవ నినాదం. ఆలోచించుకోండి. ఆ తర్వాత ఈ ఆత్మగౌరవ నినాదాన్ని ఇక్కడ కేసీఆర్ గారు విడిచిపెట్టారు.
టీఆర్ఎస్ అనేదాన్ని బీఆర్ఎస్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తీసి భారత రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ అస్తిత్వము దీని గురించి పోరాడిన వాళ్ళు ఇది వదిలేటప్పటికీ వాళ్ళ మీద కూడా సడలింపు అందరూ విమర్శలు చేసేసి వాళ్ళ అధికారాన్ని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దక్కించుకునేందుకు రాజకీయమైన వ్యూహాలు పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ ఇది కూడా ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది అందరి హృదయంలో. ఓన్ చేసుకున్న వాళ్ళు అందరూ మాట్లాడితే ఇది అర్థమవుతుంది అందరికీ. మీకు అక్కడ మీ అభివృద్ధి రేటు ఎంత తగ్గింది, రైతులకు ఇది ఇచ్చారు, అది ఇవ్వలేదు, ఇదంతా మామూలు, ఎవడు పట్టించుకోడు. మీ ఎమోషన్ రగిలించేది, ఆవేశం రగిలించేది నా జాతి, నా నేల, నా భాష అనేది ఎవరికైనా కూడా. తమిళులకు చూడండి, వాళ్ళ భాష గురించి మీరు ఏదన్నా ఒక చిన్నది ఏదన్నా మీరు చులకనగా మాట్లాడితే అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకటైపోయి మిమ్మల్ని ఎదుర్కొంటారు, నోరు మూయిచేస్తారు. అట్లాగే కర్ణాటకలో వాళ్ళకి కన్నడ భాషాభిమానం అలా రగిల్చింది. ఆ రగల్చటంలో రాజ్ కుమార్ గారి యొక్క పాత్ర చాలా ఉన్నది. అంటే ఒక హీరోగా ఆయన ఎంత గొప్ప కళాకారుడు, గొప్ప సంగీతవేత్త, దానికి తోడు భాషావేత్త అయిన భాష కోసం అలా నిలబడ్డారు వాళ్ళు. ఇక్కడ కూడా ఎంజీఆర్ గారు, కరుణానిధి గారు వాళ్ళట నిలబడ్డారు. వాళ్ళు నిలబడ్డారు కనుక దాని ప్రభావం అందరూ అందిపుచ్చుకున్నారు. అక్కడ వాళ్ళ అస్తిత్వం అలా స్పష్టంగా ఉంది మనకు, ఆ పక్కన ఈ పక్కన. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు మహారాష్ట్రలో కూడా మరాఠా ఉద్యమం జరుగుతూ ఉంటుంది. మరాఠా వాళ్ళందరూ కూడా ఒకటేనని ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం చెదురు మదురుగా. ఇక్కడ మనం స్వయంగా చూసాం మనం తెలంగాణలో. తెలంగాణ అస్తిత్వం కోసం మా భాష, మా యాస అని వీళ్ళు పోరాడిన విధానం. అక్కడేది 5 యాసలు అద్భుతంగా ఉండి, ఎక్కడ అన్నమయ్య, ఎక్కడ నన్నయ్య, ఎక్కడ తిక్కన, ఎక్కడ ఎర్రాప్రగడ, ఎంత సాహిత్యం అక్కడ. కొండంత సాహిత్యం ఒక్కొక్క కవి సృష్టించాడు. దాన్ని మీరు పట్టించుకోకుండా కొరగానిదిగా చేసేసి, సంస్కృతి లేకుండా చేసేసి, వీళ్ళు కూడా మిమ్మల్ని పలసగా మాట్లాడేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆంధ్ర యజమానులు ఉన్నటువంటి టీవీ ఛానళ్లలో మాస్ మల్లన్న, గరం గరం వార్తల్లో మన చంద్రాలు, మన పవనాలు, మన జగనాలు అంటూ మన నాయకుల మీద వ్యంగ్యంగా మాట్లాడిస్తున్నారు ఆంధ్ర యజమానులే. ఎందుకని? మీకు ఆ యాసల్లో ఉండే సొగసు తెలియదు. ఉంటే మీరు చక్కగా రాయలసీమ యాసలోనూ మాట్లాడించవచ్చు. బోళ్ళంతమంది యాంకర్లు పుట్టుకొస్తారండి. శ్రీకాకుళం యాసలో ఒకరోజు మీరు చేయండి, ఒకరోజు రాయలసీమ యాసలో వార్తలు ప్రసారం చేయండి, ఒకరోజు నెల్లూరు యాస, ఒకరోజు గోదావరి యాస, ఒకరోజు కృష్ణా గుంటూరు జిల్లాల యాస, ఒకరోజు తెలంగాణ యాస. అప్పుడేమవుతుంది? తెలుగు భాష ఎంత వైవిధ్యంగా, ఎంత విచిత్రంగా, ఎంత మధురంగా, ఎన్ని అందాలతో ఉన్నదో ప్రజలకు తెలుస్తుంది కదా. అది నిజానికి మీకు బిజినెస్కి కూడా మంచిది, మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఇవాళ రాయలసీమలో వార్తలు చదువుతారు, చూద్దామని చెప్పి కూర్చుంటారు. దానికోసం ఒక ప్రత్యేకమైన వినోద కార్యక్రమం కోసమో, సీరియల్ కోసమో, కథ సీరియల్ కోసమో కూర్చోకర్లా, వార్తల కోసం కూడా కూర్చునేటువంటి స్థితి మీరు తేవచ్చు. మీకు ఆ ఆలోచన లేదు, ఆ భాషాభిమానం లేదు, ఆ జ్ఞానం లేదు. అది ఎంతసేపు ఛానళ్ళు కూడా ఏం చేస్తున్నాయంటే ఏదో ఒక పార్టీకి వాళ్ళు కొమ్ము కాయటం, వాళ్ళకి మద్దతు పలకటం, ఇవి చేస్తున్నారు తప్ప ఇటువంటి భాష కోసం నిలబడుతున్నవి కూడా లేవు. కొంత రామోజీరావు గారు చేశారు, తెలుగు వెలుగు అవి చేశారు. ఇంకా విస్తృతంగా ఎంతో చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. భాషలు బాగా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చాయి భాషా సంస్కృతులు. దీన్ని నేను చూసి బాధపడి ఇది చెప్పాలి ఈ విషయం అనే ఉద్దేశంతో దీంట్లోకి దిగాను. ప్యారడీలు అనేవి మీరు సాహిత్యం ఇవన్నీ కూడా కొంతవరకు రీచ్ ఉంది, వెళ్తున్నాయి, సాహిత్య విలువ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. బట్ ప్యారడీలు అనేవి సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది, సామాన్యుడికి కూడా ఈజీగా రీచ్ అయిపోతుంది. ఈ భాష గురించి ఏమైనా ప్యారడీ ఏమైనా రాశారండి? ఎన్నో చేశాను. ప్యారడీల కంటే ఇది గంభీరమైనటువంటి విషయం, మహోన్నతమైన విషయం. అవును. ఆ రోజుల్లో శివరావు, కస్తూరి శివరావు అనేటువంటి నటుడిని చూస్తే అందరూ పకపక నవ్వేవాళ్ళు. ఊరినే మనకి సినిమాలకు వెళ్తున్నప్పుడు పాత సినిమాలకి రాజుబాబు, రమాప్రభ అని పడంగానే అందరూ ఏళ్ళు వేసి సపోర్ట్లు కొట్టేవాళ్ళు టైటిల్ కార్డు చూసి. రేలంగి, సూర్యకాంతం అనగానే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా కాదు, టైటిల్ కార్డు చూసి సపోర్ట్లు కొట్టి హాల్ అంతా మారుమోగేది. అంటే హాస్యానికి అంత ప్రతిస్పందన ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. రాజుబాబు, రేలంగి,
అటు ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి నటులు వీళ్ళందరూ కూడా హాస్యం వినోదం ఎప్పుడు మనకి హృదయాన్ని రంజింపజేస్తుంది, అందరూ కోరుకుంటారు. అవును. కానీ అది మాత్రమే కాదు, అసలు సినిమా అనేటువంటిది మరి ఎన్టీ రామారావు గారు అంత హాస్యం చేశాడు ప్రతి దాంట్లో. ఆయన కొన్ని హాస్య పాత్రలు వేశాడు, కానీ ఎంత గంభీరంగా ఎంత హుందాగా ఉండేవి చెప్పేవాడు ఆయన డైలాగులు కథానాయకుడుగా. మరి క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళేది? కమెడియన్స్కి వెళుతుందే? లేదు. రామారావు గారు అన్నగారు అన్నగారు అని చెప్పి గౌరవాన్ని ఇచ్చింది, ఆయన దగ్గర వినయంగా వినమ్రంగా ఉన్నది, ఆయన తేజస్సు ముందు అందరూ కూడా వినమ్రులై ఉన్నది ఆయనకి జరిగింది. కానీ ఏ హాస్యనటుడికైనా జరిగిందే? లేదు. చార్లీ చాప్లిన్కి కూడా జరగల. అవును. క్రేజ్ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, కానీ అంత వినమ్రంగా వినయంగా ఉండటం, ఆ తేజస్సు ఉంటుందే? అంత గౌరవం ఉంటుందే? పద్యం అలాంటిది. గ్రేట్. ప్యారడీ కమెడియన్, పద్యం హీరో. పద్యం ఎన్టీ రామారావు, ప్యారడీ కమెడియన్. గ్రేట్. కనుక కమెడియన్ చూసి నవ్వుతారు. చిన్నప్పుడు నేను కూడా కమెడియన్ను చూసి బాగా నవ్వుకునేవాడిని. ఎప్పుడు వస్తాడు వెనకాల ఉండి ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో చెయ్యి కాలు కదిలిస్తూ ఉంటే కూడా ఎవరి అవతల వాడికి తెలియకుండా వెనక నుంచి ఎక్కిరిస్తున్నా నవ్వుకునేవాళ్ళం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. కానీ ఎన్టీ రామారావు గారు ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుంది? అవును. ఒక ఎస్వి రంగారావు గారు చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? అలాంటిది పద్యం. ఒక మహానటి సావిత్రి, జమున, రామారావు గారి గురించి కూడా రాసినట్టున్నారు కదా. కనుక అంటే ఏంటంటే మనం దీన్ని అందించాలి, ఈ ధీరత్వాన్ని, ఆ గాంభీర్యాన్ని. అది ఈ తర్వాత తరాల వాళ్ళకి అది అందించాలి. అది అందించినప్పుడు మన భాష, మన సంస్కృతి ఉన్నతంగా ఉంటుంది. సంస్కృతి అని అంటే అది ఒక్కటి కాదు, అనేక విషయాలతో కూడుకున్నది. దేవాలయ సంస్కృతి ఉంటుంది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, నియమాలు ఉన్నాయండి దానికి కూడా. మరి దేవాలయం వెళ్ళంగానే మీరు కాళ్ళు కడుక్కోరు. పూర్వం బావి ఉండేది, తర్వాత పంపులు వేసారు, ఇప్పుడు మామూలు మనం తిప్పుకుంటూ వచ్చేయి కదా. కనుక వెళ్ళంగానే మీరు అట్లా రోడ్డు మీద నుంచి వచ్చేసి గుళ్ళో కడతారా? దేవాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మీరు చుట్టూ నమస్కారాలు చేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి లోపలికి వెడుతున్నారు. వెళ్ళేటప్పుడు శివాలయం ఉంటే అటు కాలభైరవుడిని చూసి, వైష్ణవాలయం ఉంటే ఆంజనేయ స్వామినో గరుత్మంతుడినో చూసి నమస్కారం చేసుకుని నెమ్మదిగా లోపలికి వెళ్తారు. వెళ్ళి జాగ్రత్తగా ఒక పక్కన ఉంటారు. లోపలికి వెళ్ళిపోతారా మీరు? గర్భగుడిలోకి లేదు. గంట కొట్టి అంటే ప్రతిదానికి కూడా ఆయన ఇచ్చేటప్పుడు తీర్థం ఇచ్చి, తర్వాత ప్రసాదం ఇచ్చి, పెడితే తీసుకుని, అవును, ఇవన్నీ చూసుకుని వస్తారు కదా. అంటే ప్రసాదం పెట్టారు కదా అని అక్కడే తింటున్నారా మీరు? అది సంస్కృతి. గర్భగుడిలో ప్రసాదం పెడుతున్నాడు, మంటపంలోకి వచ్చి తింటున్నారు, మంటపంలో కూర్చుని తింటున్నారు. మరి అక్కడికక్కడే తినొచ్చుగా, ఎందుకని తింటల్లా? అది సంస్కృతి. దాంట్లోనే నాగరికత ఉంటుంది, దాంట్లోనే శుచి ఉంటుంది, దాంట్లోనే శుభ్రత్వం ఉంటుంది, దాంట్లోనే మన వ్యక్తిత్వం కూడా ఉంటుంది పిల్లలకి. అదంతా కూడా మనం మనతో పాటు తీసుకుని వెళ్ళి పిల్లలకి చెప్పాము. అంటే ఆ దేవాలయ సంస్కృతిలో ఎక్కడ పడితే అక్కడ అరటి తొక్కలు వేస్తే ఊరుకుంటారా? కొబ్బరి చిప్పలు ఇస్తే అది కొట్టుకుని తింటారు. ఆ కొబ్బరి పెంకు అక్కడ పడితే ఎవరికన్నా గుచ్చుకుంటుందని తీయలే మన పెద్దవాళ్ళు. మనం చూసేది నేర్చుకుని మనం కూడా అలా చేయలే. కనుక ఇదంతా సంస్కృతి. సాటివాడితో ఎలా ఉండాలని మనకి ఎవరు చెప్పకుండానే తెలుస్తుంది. అటువంటి దేవాలయాల్ని వాళ్ళ చాలా దారుణమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉంచారు. గోపురాలు శిలుంబట్టిపోయినాయి, గోడలన్నీ చౌడుబట్టి ఉంటాయి. చిన్న జల్లులకి కూడా పగుళ్లలోంచి నీళ్లు వెళ్ళిపోయి గర్భాలయంలో మడుగులు కడతాయి. ఒక పంచలోహ విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారు, ఎప్పుడో చాలా విలువైంది. ఒక పంచలోహ విగ్రహం ఉంటుంది, అయ్యవారిదో అమ్మవారిదో. అట్లాంటి గుళ్ళు కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రాచీన దేవాలయాలు అనమాట. స్కాంద పురాణంలో చెప్పబడిన దేవాలయాలు నేను ఒక 100 చూద్దామని చెప్పి నేను చూశా. ఆ 100 గుడుల్లో ఉన్న పరిస్థితి చెబుతున్నా. అర్చకుడికి ఎంత జీతం అంటే 3000, 2000 ఇట్లా చెప్తూ ఉంటారండి. ఒక ఆయన చెప్పాడు నాకు 1800 అని, అంటే రోజుకు 60 రూపాయలు. ఈ గుళ్ళో అర్చకుడి కంటే బయట యాచకుడికి ఎక్కువ వస్తుంది. ఈ దేవాలయాలు ఏమన్నా దిక్కులేని స్థితిలో ఉన్నాయా అని అంటే వీళ్ళ ఈ నాయకుల పరిపాలన వల్ల అలా ఉన్నాయి. ఒక్కొక్కటి దానికి 900 ఎకరాలు, 150 ఎకరాలు, 500 ఎకరాలు, 2000 ఎకరాలు మాన్యం ఉందండి. ఇప్పుడు ఎంత ఉన్నది అని అంటే 0. ఏమైంది ఇది ఆస్తి? మొన్న ఈ మధ్య కొంతమంది ఎవరో నాయకులు పేర్లు ఎందుకు కానీ పోతే తలపోయింది, చెయ్యిరిగితే ఏమైంది, రాముడికి ఏదో ఎత్తకపోయారు అయితే ఏమైంది, ఇవన్నీ విన్నారు కదా.
ఏమండి రాముడికే చెయ్యిపోతే ఏముంది, కిరీటం పోతే ఏముందంటే మీరు పోతే మాత్రం ఏమవుతుంది? ఎప్పుడు ఎవడన్నా పట్టించుకుంటాడా? ఎప్పుడు లోకంలో ఎవడేమైనా పట్టించుకునేవాడు ఎప్పుడూ ఉంటాడు. కానీ రాముడి విగ్రహంలో రాముడిని చూసుకుంటూ ఏదన్నా ఆ విగ్రహానికి ఏదన్నా జరిగితే తల్లడిల్లిపోయేవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. అది జాతి. ఆ జాతిని వాళ్ళందరికీ కూడా బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిపాలకుడిది. ఇటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మళ్ళీ సవ్యంగా నడిచే స్థితికి తీసుకురావాలి. అందుకు మనం మాట్లాడాలి. మీకు ఇంకా కొన్ని దేవాలయాలకి చెరువులు ఉన్నాయి. ఇది మనం ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చెబుతున్నా. కృష్ణా జిల్లాలో ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది, శ్రీకాకుళం. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయానికి ఎదురుకుండా మంచి చెరువు. చాలా నా చిన్నప్పుడు బాగా నేను మా మేనమామ ఊరు వెళ్తూ ఉండేవాడిని. చక్కని తామర పూలతో వికసించి కళకళలాడుతూ ఉండేది. నేను కూడా దిగి తామర పూలు కోసేవాడిని, తామరాకులు కోసుకొచ్చేవాడిని. గట్టు మీద నుంచి ఎడుతుంటే ఆ తామర పువ్వుల ఘుమఘుమ సువాసన మనకి వచ్చేదండి. గట్టు మీద నుంచి ఎడుతుంటే, అంటే సుమారుగా చాలా పెద్ద చెరువు, ఒక 100 గజాల దూరంలో ఉన్న గట్టు అన్నమాట. అక్కడి నుంచి వెడుతుంటేనే అటువంటి అద్భుతమైన వాసన వచ్చేది. ఆ గట్లన్నీ కూడా ఇవాళ పాడు చేసేశారు, ఆక్రమణలు. రెండవది ఆ చెరువులో చేపలు పెంచుతున్నారు. చెరువులో గత 20 ఏళ్ళుగా నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇవాళ ఇప్పుడు మాట్లాడటల్లా, 20 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను నాకు తెలిసినప్పుడల్లా. అట్లా మరి ఆ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎవడన్నా, ఈ నాయకుడు ఎవడన్నా తవ్వించాడా? నీ బాబుగాడి సొమ్ము అని ఒకళ్ళనొకళ్ళు అడుగుంటారు కదా, మీ బాబుగాడు ఏమన్నా తవ్వించాడా అక్కడ? ఆ చెరువు, దేవాలయం చెరువు ఎవరో మహనీయులు ఎవరో తవ్వించారు. కృష్ణదేవరాయలు వచ్చి ఆ దేవాలయంలో పడుకుంటే ఈ ఆంధ్ర మహావిష్ణువు కల్లో కనిపించి నా మీద ఒక కావ్యం రాసి అంకితం ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఆయన ఆముక్తమార్జిత రచనకి శ్రీకారం చుట్టి గుళ్ళో రాశాడు. ఒక మహాకావ్యం వెలిసినటువంటి పరమాద్భుతమైన దేవాలయం అది. ఆంధ్ర మహావిష్ణువు అనే పేరుతో విష్ణుమూర్తి ఉన్నాడు. తమిళ మహావిష్ణువు, గుజరాత్ మహావిష్ణువు ఎక్కడ లేడు. కనుక అటువంటి పరమ పవిత్రమైన దేవాలయం చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. ఎంతకి సంవత్సరానికి వాళ్ళకి వచ్చేది? 2 లక్షలు, 2.5 లక్షలు, 1,50,000. ఇటువంటి వాటికి కూడా కకృతిపడి దేవాలయాలు ఇలా చేశారు. మన ఉయ్యూరికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో షాయిపురంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, 9 ఎకరాల చెరువు. ఆ 9 ఎకరాల చెరువుని కూడా చేపలు పెంచుతూ భ్రష్టు పట్టించారు. అప్పుడు నేను షాయిపురం లక్ష్మీ నృసింహ అని ఒక శతకం రాశా. నరసింహస్వామి కదా, గోళ్ళు గిల్లుకుంటూ గర్భగుడిలో కూర్చోకు, ఈ దుర్మార్గుల్ని, ఈ దుర్మార్గాన్ని చీల్చి చెండాడు శతకం రాశాం. అక్కడ ఆ గ్రామస్తులు జొన్నవెత్తుల వెంకటప్పయ్య గారని, ఆయన మా పూర్వీకుడు, అదేమో మా నాన్నగారి ఊరు, ఇదేమో మా అమ్మ పుట్టిల్లు శ్రీకాకుళం. అంటే 2 ఊళ్ళల్లో పరిస్థితి చెప్తున్నా. ప్రాచీన దేవాలయం అండి. ఆయన గ్రామస్తులు అందరం కలిసి వెళ్ళి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా ఉండేవారు, ఉన్నప్పుడు ఆయనకి దీని మీద చెప్తే ఆయన దాన్ని పంచాయతీ వాళ్ళ నుండి చేపలు పెంచకూడదు, ఇది దేవస్థానందే అని చెప్పి మళ్ళీ ఆర్డర్ వేసేటట్టుగా చేసాం. ఇప్పుడు దాన్ని ఇది చేశారు. అంటే మీరు అసలు దేవాలయాల సొమ్ము నాశనం చేస్తున్నారు. దేవాలయాల్ని మీరు దీనస్థితికి తీసుకొచ్చేసారు. అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద మంటపాలు, శిల్పాలు ఉంటే అవన్నీ కూడా ఎవడేం చేసినా కూడా దాన్ని పట్టించుకునే స్థితి లేదు. దేవాలయానికి వచ్చిన భక్తులకి ఆ చెరువులో, 9 ఎకరాల చెరువులో స్వచ్ఛమైన జలంలో తామర పూలు, కలువ పూలు ఉండి పిట్టలు వచ్చి కిలకిల్లాడుతూ కళకళలాడుతూ ఉంటే పూలతో పిట్టలతో, అది చూసిన వాడికి మనస్సు ప్రకృతితో శృతి కలుపుకుంటుంది, ప్రకృతితో కలిసిపోతుంది. వాడు ఆ ప్రకృతిలో ఉండేటువంటి అందాన్ని చూసి భగవంతుడికి నమస్కారం చేసుకున్నప్పుడు మనస్సు ప్రశాంతం అవుతుంది. ఇదేమో చేపల చెరువు చేసి శిల్పాలన్నీ బగలగొట్టి ఇంత దయనీయంగా దేవాలయాలు ఉంటే భక్తి ఎవడికి నిలబడుతుందండి? తిరుమల మీద కూడా చాలా కాంట్రవర్సీ వచ్చినాయండి మొన్నటి కూడా. అందుకనే వాటన్నిటినీ కూడా ఈ ప్రజలందరూ కూడా వెన్నీ చూస్తారు. నాకు ఏవి తెలుసో వెళ్ళి దేవాలయాలకు చూసినప్పుడు మీకు ఇవే తెలుస్తాయి. కొత్తగా నేనేమో కనిపెట్టక్కల, ఇవేవి ఉన్న విషయాలే ఇవి. కానీ వాటన్నిటినీ కూడా స్పష్టంగా చెప్పి వాటన్నిటినీ మార్చాలి అని మనదైనటువంటి స్వరంతో హెచ్చరించాలి. ఎంత జరిగితే అంత జరుగుతుంది, ఎంత చేస్తే అంత చేస్తాను. నేను చీమలాగా చేయొచ్చు, ఏనుగులా చేయొచ్చు, బట్ ప్రయత్నం ఉంది కాబట్టి నా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను 140 కోట్ల మందికి మామిడి పళ్ళు ఇవ్వు నువ్వు అని ఒక చెట్టును అడిగితే అది ఇవ్వలేదు.
అది ఎంతమందికో 150 మందికో 200 మందికో 500 మందికో ఇస్తుంది. అలా నేను మధురమైన ఫలాలు అందించాలి, నా దగ్గరికి వచ్చిన వాడికి మంచి నీడని ఇవ్వాలి అని ఆ చెట్టు అనుకుంది అంతే. అలాగే అది మొత్తం నువ్వు అందరికీ చేయగలవా, ఎంతమందికి చేస్తావు, ఇట్లాంటివన్నీ పిచ్చి ప్రశ్నలు. నా వరకు నేను ఏం చేయాలనుకున్నానో అది చేస్తున్నాను. నా కళ్ళ ముందు ఇంత మహోన్నతమైనటువంటి భాష, ఈ భాష గొప్పదనం బాగా చెప్పగలిగినటువంటి 10 కోట్ల మంది ఆంధ్రుల్లో ప్రస్తుతం, అంటే అక్కడ ఇక్కడ కలిపి సుమారుగా 10 కోట్ల మందే ఉన్నాం అనుకున్నాం. 10 కోట్ల మందిలో 10 మంది ఉన్నారనుకున్నాం బాగా ఈ భాష గురించి చెప్పగలిగిన వాళ్ళు. 1 కోటి మందికి ఒక్కడు, వాళ్ళల్లో నేను ఒకడిని. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ భాష గొప్పదనాన్ని పూర్వ మహాకవుల్ని చదువుకుని నేను కూడా వాళ్ళ దారిలో పెడుతూ చక్కని పద్యం రాసి చక్కని పాట రాసి దీని గొప్పదనం తెలిసిన వాడిని. నేను కూడా ఇది ఇట్లా అయిపోతుంటే నేను కూడా ఈ దౌర్భాగ్యులకు చప్పట్లు కొడుతూ నేను కూడా ఇలా బతికి ఏదో రోజున కళ్ళు తేలేసి పోతే ఏమిటి దానికి నా జన్మకి సార్థకత, ఎంత రాస్తే ఏమిటి? ఈ భాషని మనం నిలబెట్టాలి. దానికోసం నా ప్రయత్నం నేను చేయాలి. ఈ భాష మాత్రమే కాకుండా దేవాలయం, ఈ దేవాలయం మాత్రమే కాకుండా నదులు. కృష్ణా నది పెద్ద మురిగుంటలా తయారైంది. అసలే నీరు పైనుంచి రావటమే తక్కువ అయిపోయింది. నీరు తక్కువ రావడానికి కారణం ఎవరు? ఆల్మట్టి డామ్ కట్టారు. ప్రవహించే మొట్టమొదటి దశలోనే దానికి అంత ఎత్తున కట్టేస్తే తర్వాత ఇంకా ముందుకేమొస్తుంది? ఆ రోజున ఇది కాదు అని మన వాళ్ళు ఎవరన్నా చెప్పగలిగారా? చెప్పలేదు. దీనికి ఏమన్నా కేంద్రం ఏమన్నా పూనుకుని సమస్యని పరిష్కారం చేస్తుందా? లేదు. వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఓట్లు కావాలి, ఇక్కడ రాష్ట్రంలో ఓట్లు కావాలి. ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళకి అది అనవసరమైన గొడవలు మనం పెట్టుకోకూడదు సాటి వాళ్ళతో. ఎందుకనంటే మన ఆస్తులు మన వ్యవహారాలు అన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉంటాయి, వాటికి సంబంధించి వాళ్ళతో మనం గొడవలు పెట్టుకోకూడదు. మరి ఎట్లా? మరి అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే. నదికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు. అది అన్నిటినీ సస్యశ్యామలం చేస్తుంది. అది అన్ని భూముల్ని అన్ని జీవులకి దప్పికి తీరుస్తుంది. మరి అటువంటి నదిని కట్టిపారేసారు, ఎక్కడికక్కడ కట్టేస్తున్నారు. వర్షపాతం దానికి తక్కువ, వచ్చేది ఏదో 3 ఏళ్లకో 4 ఏళ్లకో వస్తుంది. అయినప్పుడు ఏం చేయాలి? దీన్ని మురుగుంట చేసేయాలి. మొత్తం ఆ నది ప్రవహిస్తున్నంత మేర ప్రతి పట్టణంలోంచి ప్రతి ఊళ్ళోంచి ప్రతి చిన్న చిన్న గ్రామాల్లోంచి మురుగు కాలువలన్నీ మీరు వాడేసిన మురుగంతా కూడా నదిలో కలిస్తే నది ఎలా ఉంటుందండి? నది స్వచ్ఛంగా ప్రవహిస్తడం దాని ధర్మం. కానీ అది మురుకుతో ప్రవహించేటట్టుగా చేసింది ఎవరు? ఎవరు చేసింది? పాలకులు, ప్రజలు కాదు. పాలకుల విధానాలు. ప్రజలు ఎందుకు చేస్తారు? ప్రజలకి ట్రాఫిక్ ఇటు కాదయా అటువైపు రేపటి నుంచి అని అంటే ప్రజలు ఎవరన్నా విప్లవం తీసుకొస్తున్నారా, ఉద్యమిస్తున్నారా? కాదు మేము ఇంతవరకు అక్కడే అటే వెళ్ళాం, మేము ఇప్పుడు కూడా అటే పెడతాం అని అంటున్నారా? ఫాలో అవుతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా తిట్టుకుంటూ చేస్తారు. యూనిట్కి నీకు 2.5 కాదయా 3 రూపాయలు అని అంటే ఏవో చిన్న ఆందోళన చేస్తారు తప్ప సహజం కట్టట్లేదా? ఏది ప్రజలు విప్లవిస్తున్నారు దేని మీద? అందుకని మీరు చేస్తున్న పని ఆ నీటిని ఎక్కడికక్కడ రీసైకిల్ అయ్యేలాగా చేసి దానికి స్కీములు ఉన్నాయి, దానికి అద్భుతమైనటువంటి అధికారులు ఉన్నారు, చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసే మేధావులైన అధికారులు ఉన్నారు. వాళ్లతో చేయించాలి. నదులన్నీ శుభ్రంగా ఉండాలి. నదుల్లో మొత్తం ఎంతంత మీరు నదిగామ దగ్గర మీరు ఎంతంత తవ్వేశారో చూశారు కదా, లోయల్లాగా ఉంటాయండి. ఎవడన్నా తవ్వుకుని అక్కడి నుంచి తీసుకుని ఎడతారు. అలా కాకుండా తవ్వి తీసుకొచ్చి ఒక పిరమిడ్ లాగా పెద్ద కొండంత ఎత్తున ఉండి దాన్ని అక్కడి నుంచి తూచి దాన్ని అమ్ముకుంటున్నారని అంటే ఏమన్నా అర్థం ఉందండి? కనుక నదీ జల పరిరక్షణ, నదీ తీరాల పరిరక్షణ, వాటి సౌందర్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. దేవాలయాల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. భాషా సంస్కృతులు అంటే దీంతో పాటుగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆహారం. మీరు ఈ మామిడి పళ్ళ కాలంలో ఇప్పుడు మామిడి పళ్ళు తిన్నారా మీరు? కార్బైడ్ లేని పళ్ళు ఏమన్నా తిన్నారా మీరు? ఎట్టా తిన్నారు? తోట ఉంది, తోటను చేసుకుని మిగతా వాళ్ళందరికీ ఉందే? లేదు. అవునా? వాళ్ళందరూ కార్బైడ్లో తినాల్సిందే, మస్ట్గా పడాల్సిందే. కార్బైడ్లో తింటే ఏమవుతుంది? పొట్టలోకి వెళ్ళిన తర్వాత జీర్ణకోశం పాడవుతుంది, రోగాలు వస్తాయి. ప్రతి కల్తీ రోగాలు వస్తాయా? అరటిపండు దగ్గర నుంచి అన్ని కల్తీ. మరి ఏంటండి మీదేం పరిపాలన? మీరు ఒక అరటి పండు పేదవాడు కొని
ప్రేమగా తన కొడుకో కూతురుకో మనవడికో మనవరాలకో పెట్టలేనటువంటి దిక్కుమాలినటువంటి స్థితిలో మీ ప్రజలను ఉంచి సమాజాన్ని అరటి పండు విష రసాయనం కలవని అరటి పండు లేదే, మామిడి పండు వస్తే అది లేదు. సపోటా చూసారా, సపోటా ఉండలుండలుగా అయిపోయింది మొత్తం వీళ్ళు వేసిన విష రసాయనాలకి. సపోటా మంచి సపోటా లేదు. సీతాఫలం నాశనం చేశారు కదా మొత్తం, దాని హైబ్రిడ్. జామకాయ ఏం చేశారు, థాయిలాండ్ నుంచి వస్తుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. అది కొని తీసుకెళ్ళి సాయంత్రం కల్లా మీరు మెత్తగా అవటం కాదు, నల్లగా గ్రహణం పట్టినట్టు అయిపోతుంది. చంద్రుడు నిగనిగలాడుతూ ఉన్నటువంటి చందమామలా ఉన్న జామకాయ గ్రహణం పట్టినట్టు అయిపోతుంది సాయంత్రానికి. దాన్ని కనుక మీరు చిదిపితే లోపల పురుగు వస్తుంది. చూసారా లేదా, వస్తుందే. తోటలో తిరిగిన వాళ్ళు మీకు తెలుసు, నేను జామ తోటలో తిరిగిన వాడిని. కనుక పురుగు వస్తుంది, దాన్ని కొని మన పిల్లలకి పెట్టాలా. ఇంకా మీరు ఏం చేస్తారండి సంక్షేమం అంటే? మా డబ్బులతో మేము కొంటున్నాం. రైతు పాపం ఒక మండు టెండలో అందరూ కూడా ఏసీలు వేసుకుని కార్లలో వెడుతున్నటువంటి సమయంలో వంతెనల మీద అక్కడ ఒక చిన్న గుడ్డ ఒకటి నెత్తిన కప్పుకుని ఈ నేరేడి పళ్ళు, ఈ సపోటాలు ఇవన్నీ అలా పెట్టుకుని ఆ ఎండలో అలా ఉంటాడండి జామకాయలు అవి కొనాలని. ఆ పాపం అతనికి తప్పదండి అది అమ్మటం. వచ్చి కొనుక్కునేవాడికి ఏదో తిందామని చెప్పి కొనుక్కుంటాడు వాడు. కొనుక్కున్నవాడికి వాడి డబ్బుతో వాడు కొనుక్కున్నవాడికి విష రసాయనం కొనుక్కుంటున్నాడు. వీడికి తెలిసినా అమ్ముతాడు. దీని మీద ఈ మందులు అవన్నీ కొట్టాము, ఇవంత రుచిగా ఉండవు అని తెలుసు పాపం ఇతనికి, అయినా అమ్ముతున్నాడు. అంటే ఎవరు దీంట్లో సుఖపడుతున్నది సమాజంలో? మంచి విత్తనం ఆ రైతుకి అందించరు. మంచి ఎరువు లేకపోతేనేమో పంట ఎక్కువ రాదు. ఎంత ఆ ఎరువు ఎటువంటి ఎరువు వేయాలి? ఇదంతా ఒక సైకిల్ అయిపోయిందండి. అవునండి, ఎటువంటి ఎరువు వేయాలి, ఎంతవరకు మందు కొట్టాలి, వాటి మీద మీరు శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి రైతులతో అలా చేయిస్తే వీళ్ళకి మంచి ఆహారం వస్తుంది. మంచి ఆహారం అందించలేరు. పోనీ మంచి నీరు అందిస్తారా? అది లేదు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాలకి మంచి నీరు ఉందే? మంచి నీరు అందించట్లా. మీరు చేసేటువంటి దుష్టచర్యల వల్ల ఈ విష రసాయనాలన్నీ భూగర్భంలోకి వెళ్ళిపోయి, భూగర్భంలో బావి ఏదన్నా తవ్వితే అక్కడి నుంచి ఏదన్నా బోరేస్తే దాంట్లోంచి కూడా విష రసాయనాలతో నీరు వస్తుంది. బేసిక్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అంటే ఆహారం కాలుష్యం, నీరు కాలుష్యం, తర్వాత ఎడ్యుకేషన్, దాని తర్వాతకు వస్తాను. ప్రాణాధారమైనవి. ఇప్పుడే పసిపాప పుట్టిందండి. ఈ పుట్టిన పాప మొట్టమొదట శ్వాస పీలుస్తుంది కదా, ఆ శ్వాస ఏమిటి? ఆ గాలిలో ఉంది ఏమిటి? పొల్యూషన్. ఆ లేత శ్వాసకోశంలో ఆ ఊపిరితిత్తుల్లోకి మొట్టమొదట కాలుష్యంతో కూడుకున్నటువంటి ధూళి కణాలతో కూడుకున్న గాలి వెళ్ళి చేరుతుంది. ఒక పుట్టిన పాపకి మంచి స్వచ్ఛమైన గాలి అందించలేని ప్రభుత్వాలు ఏం ప్రభుత్వాలండి? మంచి నీరు, ఆ పిల్లకి 2 చుక్కలు నీళ్లు పడితే ఆ పసిపాపకి అది కాలుష్యం. దానికి అరటిపండు పెడితే అది తల్లిపాలు కాకుండా పోతపాలు పెట్టాలి, డబ్బా పాలు, విష రసాయనాలు. ఆయుర్దాయం ఉండి బతికితే ఒక అరటిపండు తింటే విష రసాయనం. ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్, ఒక 5 ఏళ్ల తర్వాత ఎడ్యుకేషన్కి వెడితే ఏం చేస్తున్నారు? ఆ పిల్లకి ఆ పిల్లవాడికి ఏ సంస్కృతి లేదో ఆ సంస్కృతిలో ఆ భాషలో వాడికి తెలియని భాషలో ఇంట్లో మాట్లాడుకునే భాష ఏమిటి? తెలుగు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? నో తెలుగు. ఏంటి? నీకు తెలియనటువంటి భాషలో నీకు విద్యాబోధన చేస్తున్నారు. ఇలా చేయటం న్యాయమా? మీరు సాంకేతిక విజ్ఞానంతో ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి సింగపూర్ ఎడుతున్నారు, చైనా వెడుతున్నారు, తైవాన్ ఎడుతున్నారు, జర్మనీ వెడుతున్నారు, జపాన్ వెడుతున్నారు. ఈ దేశాల్లోంచి పెద్ద పెద్ద ఇంజనీర్లను తీసుకొస్తున్నారు. వాళ్ళకి అంతటి విజ్ఞానం ఎలా వచ్చింది? వాళ్ళకి ఆ ఇంజనీర్లకి వాళ్ళ మాతృభాషలో వచ్చింది. మరి ఆ మాతృభాషతో ఇక్కడ విజ్ఞానవంతుల్ని చేయాలా? పిల్లల్ని ఇంగ్లీష్ చదివించాలి. ఈ జపాన్ వాడు, తైవాన్ వాడు, చైనా వాడు ఏమైనా ఇంగ్లీష్లో చదువుకున్నారా? మీకు ఎందుకు ఆ జ్ఞానం లేదు? కనుక ఇంగ్లీషు రావాలి, కానీ ఇంగ్లీషు ఒక్కటే అన్నిటికీ మందు అని చెప్పేసి వాడి మనస్సుకి భారం చేస్తున్నారు. ఉదాహరణకి చిన్న చిన్న
పాటలు చిన్న చిన్న కథలు అవన్నీ మనం వాడు బడికి వెళ్ళకముందే చెబుతాం కదా పిల్లలకి, చెబుతాం కదా. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాడికి కాకి కథ చెప్పారు. కాకికి బాగా దాహం వేసింది, వేసవి కాలం, అది అటు ఇటు తిరిగింది, దానికి ఎక్కడ నీళ్లు కనిపించలా, ఒక కొండలో అడుగున ఎక్కడో నీళ్లు కనిపించాయి, అది దిగి తాగలేదు, అందుకని అటు ఇటు తిరిగి చూసి దానికి ఒక ఉపాయం తట్టింది, రాళ్ళు గులకరాళ్ళు తీసుకొచ్చి వేసి ముక్కుతో, అప్పుడు అది పైకి వచ్చిన నీళ్లు తాగి కాకా అంటూ ఎగిరిపోయింది అనే కథ చెప్పారు తెలుగులో. వాడికి తెలుగులో అర్థమవుతుందా? ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే కాకిని ఏమంటారు ఇంగ్లీష్లో, ఆ బాణని ఏమంటారు, నీళ్ళు ఏమంటారు, వాటర్ అనాలి, ఇది పాట్ అనాలి, అది క్రో అనాలి, దీని స్టోన్ అనాలి, ఇవన్నీ వాడికి తెలియాలి కదా. తెలిసిన తర్వాత ఆ స్టోరీ చెప్పాలి. ఆ మెదడుకి ఎంత భారం అండి ఇది, నీకు తెలియని విషయం చెప్పాలి. ఇదే తెలుగులో చెబితే ఇంటికి వచ్చి అమ్మకో అమ్మమ్మకో నానమ్మకో సంతోషంగా వాడికి వచ్చిన మాటలు ఇంకా నాలుగు కలిపి వాడి ఇంకా చిన్ని చిన్ని ఊహలతో కలిపి ఈ కథని పెంచి ఇంకా చెబుతాడు వాడు ముద్దు ముద్దుగా. వాడి క్రియేటివిటీకి ఒక అంతరాయం ఏర్పడటల్లా, వాడి గ్రహణ శక్తికి ఒక అడ్డుగోడ ఏర్పడటల్లా ఈ భాష. దీన్ని నేర్పించండి. ఎప్పుడు ఒక 8వ తరగతి వరకు చక్కగా వాడికి తెలుగు చెప్పండి, చక్కగా మాతృభాషలో వాడికి విద్యాబోధన చేయండి. చక్కగా 1-2 సంవత్సరాల్లో చక్కగా అనర్గళంగా మాట్లాడేలాగా చేయొచ్చు. 10వ తరగతి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి వాడు తెలుగులోను ఇంగ్లీష్లోను మంచి జ్ఞానం ఉండేటట్టుగా చేయొచ్చు. అలా కాకుండా ముందు చూపు లేకుండా మీరు పిల్లలకి మన వాతావరణానికి సాక్సు బూట్లు అవసరమా, ఇంట్లో సాక్సు బూట్లు వేసి పంపిస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పిస్తాం, అవసరమా పిల్లలకి? శాస్త్రవేత్తలను ఎవరన్నా అడగండి, డాక్టర్లను ఎవరన్నా అడగండి. ఎలా ఈ దశాబ్దాలు బట్టి చేస్తున్నాం, అట్లా దశాబ్దాల బట్టి దీని గురించి ఎట్లా వీళ్ళు శక్తిమంతులు ఎట్లా అవుతారు? ఓకే, ఈ రకమైనటువంటి విధానాలన్నీ ఇవన్నీ మారటానికి 1000 కోట్లు అవసరమా, 100 కోట్లు అవసరమా? మీ చర్య ఒకటి చేస్తే చాలు. ఒక ఆలోచన రావాలి, రాజకీయ నాయకులకి ఒక చర్య కావాలి, అంతే. అలా మీరు అది చేయకుండా అట్టా దేవాలయ సంస్కృతిని బాగు చేయాలి. నీడు తిరుపతి అన్నారు కనుక, తిరుపతి వంటి దాంట్లో పాలక మండలిలో ఒక్కొక్క కులం వాడు ఒక్కడే ఉండాలండి సభ్యుడిగా. 4-5 ఒక కులం వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నో 100 కులాల వాళ్ళు వచ్చి దండం పెట్టి హుండీలో డబ్బులు వేస్తే ఆ వైభవం. మీరు 25 మంది పాలక మండలి అని అంటే మీరు 25 కులాల వాళ్ళని మీరు పెట్టాలి, 25 మందిని, అంతేగాని 7-8 మందిని ఒకే కులం వాళ్ళని పెట్టకూడదు. ఒక చైర్మన్ ఒక కులస్తుడు అయితే మళ్ళీ అసలు సభ్యుడు ఇంకో కులస్తుడు, ఆ కులస్తుడు ఉండకూడదు అసలు. అన్ని కులాలు ఉన్నాయి అక్కడ, అందరికీ ఎట్లా మీరు దానికి న్యాయం చేస్తారు? హిందూ మతంలోనే చాలా కులాలు ఉన్నాయి, న్యాయం చేస్తారు, ఎట్లా న్యాయం చేస్తారు? అందుకని ప్రతి దేవాలయంలో కాణిపాకం, ఓకే, శ్రీశైలం, కనకదుర్గ గుడి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, అట్లా సాధారణమైన చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఏ ఊరికి ఆ ఊళ్ళో ఒక పాలక మండలిని ఏర్పాటు చేసినప్పుడు అన్ని కులాల వాళ్ళని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని వేసినప్పుడు నా గుడి అనే భావం వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళందరూ చేస్తారు. లేకపోతే ఏదో ఒకే కులం వాళ్ళని 4 నేస్తే వాళ్ళు వేసుకున్నారు లేవా, ఇదంతా రాజకీయం అనుకుంటారు, పాపం ఎవడు పట్టించుకోడు. అందుకని దీన్ని హిందూ మతోద్ధరణకి, హిందూ మతం పటిష్టం అవటానికి మన దేవాలయ వ్యవస్థని దృఢతరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దేవాలయం దృఢంగా ఉంటేనే రామదాస్ కీర్తనలు ఉంటాయి. దేవాలయం దృఢంగా ఉన్నది కనుకనే జొన్నవిత్తుల పాటలు, జగదానందకారక, మహాకనక దుర్గ, ఇవన్నీ మా జయ జయ శుభకర వినాయక, ఈ పాటలన్నీ ఎందుకని మారుమోగుతున్నాయి? ఎక్కడ మారుమోగుతున్నాయి? ఇవన్నీ గుళ్ళల్లో. ఎందుకని ఆ గుడి పటిష్టంగా ఉంది. దేవాలయ గుడి వ్యవస్థ పటిష్టంగా ఉంటే రామదాసు ఉంటాడు, అన్నమాచార్యుడు ఉంటాడు, త్యాగరాజస్వామి ఉంటాడు, ఏవో జరుగుతూ ఉంటాయి. అది దేవాలయం లేదనుకోండి, అన్నమయ్య లేడు, త్యాగరాజు లేడు, భక్తి మొత్తం ఇదంతా పోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది. తద్వారా దానికి సంబంధించిన సాహిత్యం అంతా కూడా పోతుంది. మీకు ఈ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడున్న పాలకులతో పంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? రిప్రజెంటేటివ్ని ఇవ్వటం కానీ, లేకపోతే గతంలో మీరు చంద్రబాబు గారి గవర్నమెంట్లో సంబంధించి ఒక తెలుగు భాష అధికార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అవును. ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉందా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సజెషన్లు ఇవ్వటం కానీ ఇట్లాంటి? ఇవన్నీ ఏంటంటే సజెషన్ నేను ఒకప్పుడు ఇచ్చాను. ఒకప్పుడు నేను వెళ్ళి కలుసుకుని చెప్పాను. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ వ్యవహారం వేరు. 2017లో 18 ఆ ప్రాంతంలో. ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చారు, మరి ఏం చేస్తారో చూడాలి. పైగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా
కోట్ల రూపాయలతో ముడిపడినవి కాదు, అదే. దృఢమైన నిశ్చయంతో ఒక నిర్ణయంతో మారిపోయేవి. పైగా ఏంటంటే ఒకప్పుడు అయితే అండి ఒక కాగితం అర్జీ పెట్టుకుని దరఖాస్తులు రాసి ఎవరినో తీసుకుని స్థానిక నాయకుడిని కలిసి లేకపోతే కలెక్టర్ని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఇచ్చేటువంటిది ఒకప్పుడు జరిగిందండి. ఇవాళ ఇంత శక్తివంతంగా సోషల్ మీడియా ఉన్న సమయంలో మీరు నేను మాట్లాడుకునేది వాళ్ళు చూసి తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? నేను మాట్లాడే విషయాలు 1,00,000 మంది చూస్తున్నారు. 1,00,000 మంది చూస్తున్నారంటే 1,00,000 మంది మిమ్మల్ని తిట్టే ఛానల్ని మీరు చూడరా? మిమ్మల్ని తిడతారనుకోండి ఎవరన్నా, ఏ పాలకుండైనా నేను తిడుతున్నాడు విమర్శిస్తున్నాడు పలానా ఆయన అనేది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళదా? మీ పార్టీ వాళ్ళు చూసి చెప్పరా? అట్లా ఎందుకని ఇటువంటి మంచి విషయాలు వాళ్ళు చెప్పారండి ఇదిగోనండి అని చెప్పి ఎందుకని పరిపాలకుడి దగ్గరికి తీసుకెళ్ళరు, నాయకుడి దగ్గరికి నేనెళ్ళి చెప్పాలా? ఒకప్పుడు ఇవన్నీ చెప్పాలండి, అది కష్టం. ఇవాళ ఏమెక్కర్లా. ఇవాళ పైగా ఒక ఛానల్ కాదుగా, నేను 10 ఛానళ్ళలో చెబుతున్నా ఈ విషయాలు. మరి వాళ్ళు తెలిసి వాళ్ళు గ్రహించాలి అది. ఇప్పుడు నేను వెళ్ళటం అవునంటాం కాదంటాం, పైగా ఇవన్నీ కూడా ఇంత విస్తృతంగా చెప్పే సమయం ఉండదు. ఇసుక తవ్వటాలు కానివ్వండి, గుళల్లో ఇబ్బందులు కానివ్వండి, గత ప్రభుత్వంలో చాలా ఎదుర్కొన్నారు. జనాలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ఎలక్షన్ మూడ్ని కొత్త ప్రభుత్వం ఏర్పాటుని ఎలా చూస్తారు మీరు? అసలు ఆల్రెడీ ప్రజల్లో చైతన్యం వచ్చింది అనుకుంటారా? మంచి ఆహారం కావాలి అని ప్రజలు అడగలేరు. మిమ్మల్ని పీడిస్తున్నారు అనుకోండి, 2 పార్టీలకి పరస్పర ద్వేషము ఉండేటప్పటికి వీడు తప్పనిసరిగా వీడు ఒక భాగస్వామి అయిపోతున్నాడు ఏదో ఒక పార్టీలో. ఈ పార్టీలోనో ఆ పార్టీలోనో ఉండి అవతల వాళ్ళని తీవ్రంగా ద్వేషించటం, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేయటం చేస్తున్నాడు తప్ప ఏ పార్టీ వచ్చినా నా ఆహారంలో నాణ్య ప్రమాణాలు ఉంటాయా, నా కందిపప్పు సరిగ్గా ఉందా, నూనెలు సరిగ్గా ఉన్నాయా, అంటే బియ్యం సరిగ్గా ఉన్నాయా, ఇవి కదా. నీరు ఆహారానికి 4 చాలు కదా. ముందు నీరు, బియ్యం, అన్నం వండుకునేందుకు, కందిపప్పు, మొదలుగా నూనెలు, ఇవి నిజంగా ఇవి నాణ్య ప్రమాణాలతో ఈ పేద ప్రజలకు అందుతున్నాయా? పోనీ మధ్యతరగతి వాడికి అందుతున్నాయా? పోనీ ఎగువ మధ్యతరగతి వాడికి అందుతున్నాయా? ధనవంతుడు కూడా కొనుక్కోగలడా? నిజంగా మంచివి కొనాలనంటే 2 రెట్లు 3 రెట్లు పెడుతున్నాడు. వాడు కూడా మోసం చేస్తున్నాడు. ఆర్గానిక్ అని చెప్పి వాడు మోసం చేస్తున్నాడు. ఎట్లా మీరు దీన్ని ఎందుకని అరికట్టరు? మరి ప్రజలు ఎవరన్నా దీని గురించి ఉద్యమిస్తున్నారా? వాడి ఆహారమే నీ ఆరోగ్యం. దీనివల్ల రోగం వస్తే మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకంలో మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చు, నీ తిరుగుడు, శ్రమ, ఇది ఎవరన్నా ఆలోచిస్తున్నాడా? మరి ప్రజలందరూ అన్నీ ఆలోచించరు. ప్రజలు వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒక పార్టీ ఇప్పుడు 2 కోళ్ళు కొట్టుకుంటున్నాయి అనుకోండి, 2 కుక్కలు అరుచుకుంటూ కొట్టుకుంటుంటే రోడ్డు మీద వీటి చూసి కొద్దిసేపట్లోనే ఏదో ఒక కోడి మీదో ఏదో కుక్క మీదో గొర్రె మీదో వీడి భావం దాని మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది గెలవాలి అనిపిస్తుంది వీడికి. అక్కడి నుంచి వీడు దాని పక్షం అయిపోతాడు. వీడు చేసే పనులు ఇవన్నీ కూడా వీడి జ్ఞానము ఇదంతా శూన్యం అయిపోతుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి గెలవాలి అనేటువంటి దీంట్లో వీడు అలా ఆ రెండిట్లో ఏదో ఒకటి గెలిస్తే చాలు వీడు అనుకున్నది అంతే. అట్లా ఈ రాజకీయ పక్షాలు కూడా అవతల వాడిని దుర్మార్గుడని చిత్రీకరించి చేయటం ఎవరికి వాళ్ళు, దాంట్లో వీళ్ళు నమ్మటం, ఈ నమ్మటానికి కారణం కూడా కులాలు కావటం. నా కులానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు ఓడిపోవాలి. ఇటువంటివి ఈ కులం పిచ్చి, కుల ద్వేషం ఇవన్నీ కూడా తీసుకురావడంతో ఎలక్షన్స్ కూడా పనిచేసినాయి అంటారు. కులాలు బాగా పనిచేసి బాగా పనిచేసి ఇంకోటి మీరు అంటారు అసలు నేను మాట్లాడేటువంటి న్యాయాన్ని అసలు మీరందరూ ఆలోచిస్తారా ఇంకా విపరీతంగా అర్థం చేసుకుంటారా అని. మొన్న కూటమి జరిగింది కదా ఎన్నికల్లో, కూటమి కట్టి ఎన్నికల్లోకి వెళ్ళారు కదా, అసలు అది రాజ్యాంగబద్ధమేనా అంట నేను. అది రాజ్యాంగబద్ధమేనా? రాజ్యాంగ విరుద్ధం అంట నేను. ఎట్లా అండి? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమంటున్నారు? కుల మత రహితంగా రాగద్వేషాలు లేకుండా నేను పరిపాలిస్తాను అని మీరు ప్రమాణం చేస్తున్నారు. కానీ ఎన్నికల్లోనేమో ఈ కులానికి ఇంత సంఖ్య ఓట్లున్నాయి, ఆ కులానికి అంత సంఖ్య ఓట్లున్నాయి, వాళ్ళకి ఆ మతము ఆ కులము కలిపితే వాళ్ళకి అంత సంఖ్య ఓట్లున్నాయి, ఇప్పుడు మనము కలిసిపోతే మనకి ఇంత వస్తాయి అని చెప్పి వీళ్ళే చెప్పుకుంటూ వీళ్ళు ప్రజలకి చెబుతూ టీవీల్లో వీళ్ళు కూటమి కట్టారు అని అంటే అది అసలు రాజ్యాంగబద్ధం కాదు కదా. రాజ్యాంగం చెబుతుంది అట్లా కూటమి కట్టమని. ఎప్పుడు అసలు ఇదే అన్యాయం, ప్రజాస్వామ్యం కాదు ఇది.
మీరు నేను సమానమైనటువంటి బలం కలిగామనుకోండి, మీకు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్, వాడు 90 కిలోల కేటగిరీలో ఒకడు ఉంటాడు, 110 కిలోల వాడు ఉంటాడు. అట్లాగే హెవీ వెయిట్ బాక్సింగ్లో కూడా 90 కిలోల వాడు 80 కిలోల వాడు ఇట్లా ఉంటాడు. 90 కిలోల వాడికి 80 కిలోల వాడికి బాక్సింగ్ చేయమని అనరు, దాంట్లో అంత పరమ సూక్ష్మంగా ఉంటుంది కదా. అట్లాగే మీరు గెలవండి, మీరు నిలబడి ప్రజాస్వామ్యంలో నేను గెలుస్తా, ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఎక్కువ ఎవరికి మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు మీరు నేను ఆయన కలిసి కూటమి కట్టి మనం ప్రభుత్వాన్ని స్థాపించుదామంటే దానికి అర్థం ఉంది. అలా కాకుండా ఎన్నికలలోకి వెళ్ళటానికే మీరు మీ కులము మా కులము, ఆ కులానికి ఇన్నున్నాయి, ఈ కులానికి ఇన్నుంటాయి, వీళ్ళకి ఇన్నుంటాయి, ముగ్గురు కలిస్తే ఇన్నుంటాయి అని చెప్పి మీరు అనుకుంటాం కాదు, మీరు అందరికీ చెబుతూ వాళ్ళేం గెలుస్తారు, అయిపోయింది మేము ముగ్గురం కలిసాము, మాకు ఇన్నుంటాయి అని వాళ్ళేమో వాళ్ళు ఎన్ని ఉన్నా లాభం లేదు, అసలు ఈ మతం ఉంది ఆ మతం ఉంది, ఈ కులాలు ఉన్నాయి, ఇంత సంక్షేమం చేసామని వాళ్ళు ఇలా మాట్లాడు కులాల మధ్యన వైరంతో జరిగినటువంటి ఎన్నికల్లా కనిపిస్తున్నాయి తప్ప నాకు ఈ కూటమి వెర్సెస్ అవతల పార్టీ దీంట్లో ప్రజాస్వామ్యం ఎక్కడుంది అసలు? ప్రజాస్వామ్యం అంటే మీరు సమానంగా నిలబడండి, నేను సమానంగా నిలబడతాను, నాడు సమానంగా నిలబడతాడు. అప్పుడు ప్రజలు కనుక వచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఓట్లర్లకి డబ్బులు ఇవ్వకుండా, సారా పోయకుండా, కులం పిచ్చి రేపకుండా వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచేది అది ధర్మం. మాది ధర్మం అని అనుకోండి. మీరు ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రజలే మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆఫీసుల ముందు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా మొన్న. అంటే దానికి కారణం ఎవరు? అలవాటు చేశారంటారా రాజకీయ నాయకులు? మీరు ప్రజల్ని లంచగొండుల్ని చేశారు. ఓకే, ప్రజలకి కులం పిచ్చెక్కిచ్చారు. ప్రజలకి విపరీతమైనటువంటి అవతల వాళ్ళ మీద ద్వేషం కక్కటాన్ని మీరు నూరిపోసారు వాళ్ళకి. ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళకి శాంతి ఎక్కడొస్తుంది మీకు సమాజంలో శాంతి ఉన్నవాడికి మీరు ఏదైనా చెబితే అర్థమవుతుంది శాంతి అని. వాడు కూడా అవతల వాడు శాంతంగా ఉండటానికి తగినట్టుగా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. మీరు ద్వేషాన్ని నూరిపోసి వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు ఇట్టా చేశారు వాళ్ళు అట్టా చేశారు అని అంటే మీరు కంప్లైంట్లు చేసి ప్రయోజనం ఏముంటుంది? ద్వేషాన్ని నూరిపోసి ద్వేషంతో మీరు పరిపాలన కొనసాగించి మళ్ళీ ద్వేషం రగిలించే మళ్ళీ మనం ఎన్నికల్లో మనం గెలిచి ఇప్పుడు ఆ ద్వేషం అక్కడ ఉండకూడదు అని అంటే అసలు ఎట్లా కుదురుతుంది మీకు? మీ విత్తనమే అది కదా, యథా బీజం తథాంకురం. కుల ప్రస్తావనలో, మత ప్రస్తావనలో ఆఫ్కోర్స్ మీరు మాట్లాడిన రాజ్యాంగంలో ఉన్నాయి రిజర్వేషన్ల పరంగా చాలా పెద్ద డిబేట్. ఇది పెద్ద డిబేట్ రాజ్య అది వేరు, రిజర్వేషన్ వ్యవహారం వేరు. ఇది ఇక్కడ వరకు కూటమి కట్టడం అనేది ఉంచారా? ఇండియా కూటమి కూడా తప్పు, ఎన్డీఏ కూటమి కూడా తప్పు. నేను అనేది ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ని కాదు, మీరు గెలిచిన తర్వాత మీరు ఐకమత్యంగా ఉండి వీళ్ళు అందరం కలిసి మేము ఇప్పుడు అధికారంలోకి వస్తాము, మేము సపోర్ట్ ఇస్తాం, మద్దతు ఇస్తామని అనటం అది ధర్మం. మీరు గెలవటానికే మీరు కూటమి కట్టి దాంట్లోనేమో మతాలు కులాలు చిచ్చు పెట్టి మరి అవి చేయటం అనేటువంటి ప్రజాస్వామ్యబద్ధం అనేది మీరు ఆలోచించండి. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉంటుంది అది అట్లా? అసలు ఎన్నికల కమిషన్ ఏం చెబుతోంది? 40 లక్షలు ఖర్చు చేయండి అంటోంది. ఎప్పటి నుంచి? నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు దాదాపు 40 రోజులు ఉంది. 40 లక్షలు మాత్రమే మీరు ఖర్చు చేయాలి అని. వీళ్ళు నామినేషన్ వేయటానికే 2 కోట్లు ఖర్చు చేసి ఊరేగింపుతో వెళ్తున్నారు, 2-3 కోట్లు ఖర్చు చేసి. మరి అసలు అది ఎక్కడుంది ధర్మం? మీరు న్యాయబద్ధంగా మేము గెలిచామనేది ఈవీఎం ట్యాంపరింగు, లేకపోతే అది చేశారు ఇది చేశారని ఊరికి ఆరోపించటం, ఇదంతా కూడా ఎలా ఉందేనంటే అసలు మీరు మొత్తం అన్ని అబద్ధాలే, అంతా అసత్యమే. కలి ప్రభావం అంటారా? కలి ప్రభావం అయితే అసలు మీకు ఇంకా గవర్నమెంట్ ఎందుకు, ఎన్నికలు ఎందుకు? దుర్మార్గంగా దొమ్మి చేసి కొట్టుకుని ఎవడో ఒకడు ఆ పదవుల్లోకి వెళ్ళిపోవచ్చు అసెంబ్లీలోకి. అలా కాదు, మళ్ళీ ప్రజాస్వామ్యం. కనుక వీటన్నిటినీ కూడా సంస్కరించాలి. ఈ సంస్కరించాలని అంటే బుద్ధి జ్ఞానం లేదా వీళ్ళకంటే ఉంది, కానీ అంతా కూడా అవినీతితో అక్రమాలతో ముడిపడిపోయి ఉంది, కరుడు కట్టిన స్వార్థంతో. కనుక ఇక్కడ నీతి నిజాయితీ కావాలి. సత్యహరిశ్చంద్రుడు కథ ఎందుకని ఇన్నాళ్ళు ఉంది? ఓకే, రామరాజ్యం అని ఎందుకు అంటున్నారు ఈ రోజుకి? ఎందుకని అంటున్నారు?
నీతి న్యాయం దానికోసం నిలబడ్డాడు. అది వద్దనుకున్నాడు. తెల్లవారితే చక్రవర్తి, నాకు వద్దనుకున్నా వెళ్ళిపోయాడు. ఆ కుటుంబ వ్యవస్థకి రామాయణం ఎందుకు నిలబడింది? రాజ్య వ్యవస్థకి రాజ్యపాలకుడు ఎలా ఉండాలో ఎందుకు నిలబడింది అట్లా? కనుక వ్యక్తిత్వాలండి అవి. సత్యహరిశ్చంద్రుడు ఒక్క అబద్ధం ఆడితే చాలండి. పైగా పోనీ చేసిన విలన్ ఎవడు? బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విలన్ బ్రహ్మర్షి. సకల జీవుల ఎడల ప్రేమని కరుణని చూపించేటువంటి బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? అందరి శ్రేయస్సు కోరుకుంటాడు. అటువంటి విశ్వామిత్ర మహర్షి విలనా? ఆయనకు ఒక మాట ఇచ్చాడా? ఏమన్నా అప్పు చేశాడండి? ఇవ్వలా, చెయ్యలా. మళ్ళీ రాజ్యం అంతా కాజేసేసి నువ్వు నాకు ఇప్పుడు ఇస్తానన్న డబ్బు ఇవ్వు అని అంటే ఎట్లా ఇస్తాను? కాదు, నువ్వు ఇస్తానన్నావు కదా, ఇవ్వు. ఇప్పుడు నా రాజ్యంలో ఉన్నది ఇదంతా, నువ్వు నాకు ఇస్తానన్నది ఇవ్వు అన్నాడు. అంటే ఎంత మడత పేచి అండి. ప్రజలందరూ కూడా నోర్మోయమంటారు. అట్లా ఏ మహర్షి అన్నా సరే నోర్మోయ్యా, బుద్ధి ఉందా లేదా, ఎందుకు అంత జ్ఞానం ఉందంటారు. కానీ ఆ మాట హరిశ్చంద్రుడు అలా అలాగే ఇస్తాను మహర్షి, నాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నాడు. నానా కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలు చూస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అట్లా బతకాలరా అని అనిపించింది. అట్లా బతకాలరా అనిపించి కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుని మన పెద్దవాళ్ళందరూ ఒక దసరా వస్తే, ఒక వినాయక చవితి వస్తే వాళ్ళని పిలిచి హరిశ్చంద్ర నాటకం ఆడించి ఆ పద్యాలు మళ్ళీ మళ్ళీ చదివించుకుని కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుని ఏడిచి ఆ హరిశ్చంద్రుడిలాగా బతకాలి అని అట్లా బతికిన వాడు ఎంతమంది ఉన్నారండి? ఓకే, ఎంతమంది ఉన్నారండి మన 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 పూర్వుల్లో? మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువుల్లో, మీ పెద్దవాళ్ళలో చాలా తక్కువ మంది. దాని ప్రభావం. అందుకని అవి బతుకుతాయి. ఈ నాయకులు ఎందుకనంటే ఉండరు, అస్సలు ఉండరు. మీకు ఒక చిన్న ఇది చెప్తా, అదే జరిగిందండి. సర్వేలు అంటే మేము కృష్ణా తీరం సాగర సంగమం దగ్గరికి వెళ్ళాం. అక్కడ సముద్ర తీరం దగ్గర చాలా సముద్ర తీరంలో ఉండే గ్రామం. అక్కడ ఒక వ్యక్తిని అడిగాం, హంసలదీవి దగ్గర. అక్కడ అతను ఏంటంటే అసలు అక్కడి నుంచి ఊళ్ళోకి రాడు. బెజవాడ అనేది వాళ్ళు రారండి అసలు. అక్కడే ఉండిపోయేటువంటి ఆ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా. బెజవాడ కూడా వచ్చిన వాళ్ళకి ఏం పని ఉంటుంది? 1-2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు ఒకరు. అలాంటి మనుషుల్ని అడిగా, ఈసారి ఎవరికి వేస్తారా బాబు మీరు ఓటు అంటే చంద్రబాబు గారికి వేస్తామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాగా డబ్బులు ఇస్తున్నాడు కదా, ఆయనకి ఎందుకు వేయరనంటే వేయమండి ఈసారి మేము వేయదలుచుకోలేదు. ఎవరు వేయరా అంటే ఎవరు వేయరండి. ఎందుకని వేయరయ్యా, లక్షలకు లక్షలు ఇస్తుంటే మీకు అంటే అతను అన్నాడు, ఏమండి కని పెంచి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి ఆస్తిపాస్తులు ఇచ్చిన అమ్మా నాన్ననే తన్ని తరిమేస్తున్నారండి. 3,000 ఇచ్చే ఈ ముఖ్యమంత్రిని ఎవడు పట్టించుకుంటాడు అన్నాడు. సర్వే అంటే అది కదా. అవును, ఇన్ని సర్వేలు జరిగాయి. అసలు అట్లాంటి సత్యం ఉన్నటువంటి సర్వే ఉందా? సగటు మనిషి సర్వే అది. అదే జరిగింది. నేను చాలా ఛానళ్లలో చెప్పాను నేను ఈ విషయం. అంటే సత్యం అండి. అమ్మ అంటే ఈ ఇప్పుడు ఈయన 4,000 ఇస్తా అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1,500 విద్యాదీవెన 15,000 చొప్పున. ఏ ప్రభుత్వమైనా సరే భారతదేశంలో అవిస్తాం ఇవిస్తాం ఇవిస్తాం ఇస్తాం అని అంటే ఈ సగటు మనిషి చెప్పిన సర్వేనే దానికి ప్రమాణం. విద్యాబుద్ధులు చెప్పించి కని పెంచి పెళ్ళిళ్ళు చేసి మంచి పిల్లని వెతికి మంచి అబ్బాయిని వెతికి పెళ్ళిళ్ళు చేసి ఆస్తిపాస్తులు ఇచ్చిన అమ్మా నాన్ననే తన్ని తరిమేస్తున్నారండి. అలాంటి కాలంలో 3,000 4,000 ఇచ్చే వాళ్ళని పట్టించుకుంటారా? అందుకని మేము ఇచ్చాము కనుక మాకు ఓట్లు వేస్తారు అని ప్రజల్ని కూడా నమ్ముకోకూడదు. ప్రజల్ని మీరు తాగుబోతుల్ని చేశారు, ప్రజల్ని మీరు లంచగొండుల్ని చేశారు. ఒక ఆదర్శంగా నిలబడే నాయకుడు ఒకడు ఉన్నాడా? ఏ పార్టీలో ఉన్నా సరే చెప్పండి. ఈ నాయకుడిలాగా ఉండాలి అని ఎవరన్నా ఉన్నారా? ఉన్న వాళ్ళలో బెటర్మెంట్ ఎత్తుకుంటున్నారు. అయితే ఉన్న వాళ్ళలో బెటర్మెంట్ అది తీసేయండి. పాము బెటరా తేలు బెటర్ అంటే ఏంటి చెప్పండి మీరు? ఇది కుడితే చేస్తాం, అది కరిస్తే చేస్తాం. 2 రకాలుగాను దెబ్బే కదా. ఓకే, అట్లా కాదు. ఇప్పుడు మనకి పూర్వం ప్రజలకి తెలియదండి. నాయకులు స్వాతంత్ర సమరం వచ్చినప్పుడు కనిపించిన నాయకులు గొప్పవాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తర్వాత తెలిసింది మనకి. ఇప్పుడు వాళ్ళనే చరిత్ర వదల్లా, సత్యం వాళ్ళనే వదల్లా, అన్వేషణ పరిశోధన వాళ్ళ జీవితాల్లో జరిగినవన్నీ తీసుకొచ్చి ఇలా చూపిస్తోంది వాళ్ళ సమాజంలో. మహానాయకులు ప్రపంచంలో అందరితో జేజేలు పలికించుకున్నారు అని అనిపించుకున్న వాళ్ళకే ఇవాళ 100 బొక్కలు జల్లెడలా ఉంది వాళ్ళ జీవితం.
అంత ఎక్కడికెక్కడ బొక్కలండి. ఎట్లా అంటే ఇది వాళ్ళు ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మాట చెబితే అటువైపు వెళ్ళిపోయేవాళ్ళు. కులం చూడలా, మతం చూడలా స్వాతంత్రోద్యమంలో. అలా ప్రజలు ఉన్న రోజున వెలిగిన నాయకులకే ఇవాళ దిక్కు దివాణం లేదు. ఈ నాయకులకు ఉంటుందే నేను అనేది ఇది. అవును. ఎట్లా మార్పు ఎలా వస్తుంది అంటారు? మీ ఐడియా ఏంటి? ఈ ప్రాబ్లం కానీ సొల్యూషన్ ఎలా ఉంటుంది అనుకుంటారు? దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను కనీసం 100 మంది వివిధ కులాల్లో వాళ్ళు వెళ్ళాలండి. అట్లాగే ఒకే కులం వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఉండాలి. గొప్ప తెలివిగలవాళ్ళు మేధావులు అయితే ఏదో రాయలసీమ ప్రాంతం, కోస్తా ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతంకి ఒక కులం వాళ్ళు ముగ్గురు ఉంటే చాలు. కానీ 35 మంది 34 మంది ఉన్నారు ఇవాళ ఒక కులం వాళ్ళు. ఇంకో కులం వాళ్ళు 32 మంది ఉన్నారు. దాదాపు 67 మంది 2 కులాల వాళ్ళు ఉండటం అనేది ఇంకా న్యాయం ఎట్లా జరుగుతుంది? అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఇది ప్రజాస్వామ్యం అంటామా? 2-3 కులాల భాగస్వామ్యం, 2-3 కులాల భాగస్వామ్య పరిపాలన తప్ప ప్రజాస్వామ్యం అంటే అందరూ ఉండాలి, అన్ని కులాల వాళ్ళు ఉండాలి. అంటే నాకున్న ఆలోచన చెబుతున్నా, మీరు అడిగారు కనుక. అవును, నాకు కూడా ఇది సందేహమే. ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? నాకు తెలిసి ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీల క్యాలిక్యులేషన్ ఏంటంటే ఆ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత శాతాన్ని బట్టి వాళ్ళు మెంబర్లో లేకపోతే పదవులో ఇలా పంపకం జరుగుతుంది అనుకుంటున్నాను. ఆ దిశగా మీరు వెడుతూ వీళ్ళిట 2-3 టర్మ్లో 4 టర్మ్లో 5 టర్మ్లో వీళ్ళు ఇలా బలపడి వీళ్ళకి బాగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం తెలుసు. వీళ్ళకి ప్రజలకి ఎలా డబ్బు పంచాలి, ఏ వర్గాల వాళ్ళని ఎలా ఆకర్షించి ఏం చేయాలని వీళ్ళకి తెలుసు. వీళ్ళిట 4 సార్లు 5 సార్లు చేస్తారు. ఏవో స్థానికంగా చిన్న మంచి పనులు కూడా చేస్తారు, చేయకుండా ఉండరు. దుర్మార్గులేం కాదు వాళ్ళు, మహాద్భుతమైన మంచి మార్పులు తీసుకురారు. కానీ అట్లా వేళ్లాడుతూ చెట్టు గబ్బిలాల్లాగా ఆ సీట్లకి వేళ్లాడుతూ అలా గడిపేసి 30 ఏళ్ళు తర్వాత వాళ్ళ మార్గంలోకి వాళ్ళ కొడుకుల్ని తీసుకొస్తున్నారు, వాళ్ళ కొడుకులను సంతానాన్ని తెస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ అనుభవాన్ని అందిస్తున్నారు. ఇంకా ఎట్ట మార్పు వస్తుంది? ఇంకా కనుక ఈ ప్రజల్లోనేమో దాదాపుగా ఒక 50-60% అటు ఇటు చేరిపోయి వాళ్ళకి వీళ్ళకి పల్లకి మోయటానికి అలవాటు పడిపోయారు. వీళ్ళు డబ్బులు తీసుకుని రకరకాలు చేస్తున్నారు. ఒక 20% కనీసం విద్యావంతులు మేధావంతులు అనుకున్న వాళ్ళు వీళ్ళు మారి వీళ్ళందరూ కూడా ధర్మం కోసం, న్యాయం కోసం, నిజాయితీ కోసం ఏవైతే కొన్ని విలువలు అనుకుంటున్నామో వాటి కోసం నిలబడిన పార్టీకో ఆ వ్యక్తికో వీళ్ళు మద్దతు ఇస్తే, ఇంత మద్దతుతో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ ఇంకొక వ్యక్తి బలంగా తప్పకుండా మార్పులు రావడం, ఆ వ్యక్తి మాట్లాడే మాటకి విలువ రావటం, వాడు చేయమన్నది చేయటం నెమ్మదిగా మొదలవుతుందండి. అలాగే విద్యావంతులు ఏం చేస్తున్నారు? విద్యావంతులు కూడా బాగా ద్వేషం పెంచుకుంటున్నారు. డాక్టర్లు కిడ్నీ తీసి కిడ్నీ పెట్టేస్తాడు, గుండె మార్చి ఇంకో గుండె పెట్టేస్తాడు, బతికిస్తాడు. ఆయన సంపాదించిన డబ్బు ఎంతో దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు, మంచి సాహిత్యాభిమాని, మంచి సంగీతం వింటాడు, మంచి పూజా పునస్కారం, మంచి భక్తుడు. కానీ రాజకీయాల్లోకి వచ్చేప్పటికి వాడు రాకూడదు. 2 పార్టీల్లోనూ ఉన్నారు ఇట్లాంటి డాక్టర్లు. ఈ డాక్టర్లు అన్ని కులాల్లోనూ ఉన్నారు. చూడండి తమాషా. ఒక కులంగా అంటే ప్రాణదాతలు వీళ్ళు. వీళ్ళకంటే ఇంకెవడుంటాడు? అంటే వైద్యో నారాయణో అర్హి అంటే డాక్టర్ గారు మీరు దేవుడు అని అంటారు. అట్లాగే ఆచార్య దేవోభవ, గురువుని, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వీళ్ళు కూడా ఇట్టగా ఉన్నారు. ఇంకా జ్ఞానులే ఇట్లా ఉంటే, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లే ఇలా ఉంటే ఇంకా సామాన్యుడు ఏమనుకుంటారు మీరు? కనుక ఎవడికి బుద్ధి జ్ఞానం ఉన్నదో, ఆలోచనాపరుడు ఎవరో వాళ్ళు మారి వ్యవస్థలో ఒక 20% అన్నా సరే వాళ్ళు మంచి కోసం నిలబడి ఈ దేవాలయాలు, ఈ నదీ జల పరిరక్షణ, ఈ భాషా పరిరక్షణ, ఈ ఆహారం, మంచి ఆహారం అండి, మంచి గాలి, మంచి నీరు, వీటిని అందించటం. అట్లాగే అన్ని కులాల వాళ్ళు ప్రేక్షకులండి. వాళ్ళెవళ్ళో క్రికెట్లో వాళ్ళెవళ్ళో సిక్సర్ కొడితే మనం చప్పట్లు కొట్టాలి, వాళ్ళెవళ్ళో బౌండరీ కొడితే చప్పట్లు కొట్టాలి. వీడు కొట్టినప్పుడు వాడు పట్టుకుంటే మనం చప్పట్లు కొట్టాలి, మనం ఆడే అవకాశం లేదు. అన్ని కులాల వాళ్ళ పరిస్థితి అంతే కదా. కాకపోతే కొంతమందిని గ్యాలరీలో కూర్చోబెడతారు, అదే వాళ్ళకి మహాభాగ్యం. కొంతమంది ముందు కూర్చోబెడతారు, కొంతమంది వెనకాల కూర్చోబెడతారు. ఇట్లా ఇదంతా కూడా ఒక మాయా రాజకీయ వ్యూహంతో ప్రజలని ఏమార్చి అందరితోనూ చీచీ అనిపించుకుంటూ పదవుల్లో ఉంటున్నారు. గెలిచిన వాళ్ళైనా
గెలిచి మళ్ళీ రేపు ఓడిపోయే వాళ్ళైనా, పైగా ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళని బాగా ఘోరంగా అవమానిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రజలు విసిగిపోయి గెలిపించడం వల్ల, వాళ్ళు ఏదో గొప్పగా చేసినందువల్ల కాదు, ప్రజలు విసిగిపోయి గెలిపించినందువల్ల మళ్ళీ వీళ్ళని ఘోరంగా అవమానిస్తున్నారు. ఇదంతా సంస్కృతి కాదండి, ఇదంతా నాగరికత కాదు. దీని గురించి నేను ఒక కవిగా మాట్లాడటం కన్నా ఇలా మాట్లాడాలి అని చెప్పి నేను దీంట్లోకి వచ్చింది. ఇది తప్పు. నా మాట ఎవడన్నా విననిండి వినకపోనిండి, నాకు దాంట్లో సంబంధం లేదు. నా ఒక సూచన ఏంటంటే, అసెంబ్లీలో వేమన మీద ఏమాత్రం ఉన్న గౌరవం ఉంటే, గురజాడ మీద గౌరవం ఉంటే వాళ్ళ 2 పద్యాలు అవి అసెంబ్లీలో పెట్టాలని. స్పీకర్ ఇలా కూర్చుంటాడు కదా, స్పీకర్ పైన ఉండాలండి. ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి, పూని ఏదైనా ఒక మేల్ చేసి చూపెట్టబోయి అని పైన ఉండాలండి. వీళ్ళందరికీ కనిపిస్తుంటాయి. ఈ పక్కన ప్రతిపక్షం వైపు తప్పులెన్నువారు తండోపదండంబు ఉర్విజనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరోయమ. ఈ పద్యం ఇటు ఉండాలి. ఈ పక్కన అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగున, చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున. ఇట్లాంటివన్నీ కూడా అసెంబ్లీ లోపల ఉండాలండి, గోడల మీద. ఇప్పుడు వీళ్ళు కూర్చుని చక్కగా అసెంబ్లీ సమావేశాలు చేసి చక్కగా ప్రజోపయోగకరమైన చట్టాలు చేయమనండి. అప్పుడు మన పూర్వులను కూడా గౌరవించమనండి. అంటే నా సూచన ఇది. సినిమా రంగం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారు, అసెంబ్లీ టాపిక్ వచ్చింది కాబట్టి, సినిమా రంగం నుంచి ప్రాతినిధ్యం వహించడం అసెంబ్లీలో, చట్టసభల్లో మీరు ఎలా చూస్తుందండి? మీ సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు రావటం అనేటువంటిది ఒక శుభ సూచకం. ఎందుకంటే ఆయన మీద ఏవి స్కాములు లేవు, ప్రజాధనం దుర్వినియోగం చేశాడని కానీ తిన్నాడని కానీ ఏమీ లేవు కదా. అవును, ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. రాజకీయాలకి కొత్త కావచ్చు, రాజకీయాల కంటే అసెంబ్లీలో ఉండటము, మంత్రిత్వ శాఖ నిర్వహించటం, ఇవన్నీ కొత్త అంటే అందరూ దాన్ని తెలుసుకుంటారు, చేస్తారు. సమర్థుడు అంటే అదే కదా. అవును, దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళటమే. ఆయన రావటం చాలా శుభపరిణామం. ఎందుకనంటే ఇటువంటివేవి ఆయన మీద ఉండవు అనేది నేను కూడా నమ్ముతున్నా. ఆయన చాలా దృఢంగా ఉండాలి అనేటువంటిది ఒక మాట కనుక మాట్లాడితే ప్రజలకి కానీ ప్రభుత్వంలో ఒక మాట చెప్పినా కూడా చాలా దృఢంగా దాని మీద నిలబడాలి, దాన్ని చెయ్యాలి. అప్పుడు ఆయన స్థాయి ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆయన గురించి రకరకాల విమర్శలే ఉన్నాయి. ఒకటేంటో ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా మా దేవుడు చేస్తాడు, మహాద్భుతం చేస్తాడు, మంచి మార్పు తెస్తాడు అని నమ్మటం, ఆ 2 మాటలే. విమర్శించే వాళ్ళు 1000 రకాలుగా విమర్శించారు. అది ఆయన దృఢంగా నిలబడటంతో ఇదంతా కూడా ఒక తుఫాను గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుందండి. ఆ దృఢత్వం కావాలి ఆయనకి. ఆ దృఢంగా నిలబడి ఆయన ఏం చేశాడు అదే దాని మీదే ఆధారపడి ఉంది. దానికి సహజంగా ఏంటంటే ఆయన మిగతా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి మచ్చలవి ఈయన మీద పడవని లేవు, అవి కూడా రావు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకు చాలా అదృష్టం కూడా తోడయింది. అడుగు ముందుకు చాలామంది వేయచ్చు, కష్టం చాలా పడవచ్చు, కష్టపడినంత మాత్రాన అన్నీ వస్తాయని కాదు. ఆయనకి అదృష్టం కూడా ఉంది. వెనకాల దైవశక్తి పిఠాపురంలో పురుహూతికాదేవి ఉంది కదా, ఆ పురుహూతికాదేవి ఆవిడ దగ్గరికి వెడితే ఏం జరుగుతుందంటే పోయినది దొరుకుతుందండి. మీ వస్తువు ఏదైనా పోయిందనుకోండి, పోయిన వస్తువు దొరుకుతుంది ఆవిడ అనుగ్రహంతో. పురుహూతికాదేవి ఇంద్రుడికి రాజ్యం పోయినప్పుడు పురుహూతికాదేవి దర్శనం చేసుకుంటే మళ్ళీ ఆయనకి రాజ్యప్రాప్తి వచ్చిందని అక్కడ పురాణ కథ. అలా ఆ పిఠాపురంలో ఆయన నుంచున్నాడు గనక ఆయనకి పోయింది అన్నిట్లోనూ గెలిచినట్టు అన్ని శాఖలు ఒకేసారి వచ్చేసాయి. ఇప్పుడు ఆయన ఒక పంచముఖ ఆంజనేయుడిలాగా 5 శాఖలతోనూ నిలబడి తనేమిటనేది తను చేసి చూపించాలి. దీంట్లో నా సూచన ఏమిటంటే ఆయనకి మీ ఛానల్ ద్వారా సినిమా పరిశ్రమకి ఆయన చేయవలసింది వెంటనే చేయాలి. ఎందుకంటే 60% రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ ఉండి అక్కడ షూటింగులు చేస్తున్నారు. ఈ 60% ఆ రెవెన్యూ వస్తున్నది, కానీ 50% షూటింగులన్నా అక్కడ జరగటం అనేది చాలా అవసరం అండి. 1% కూడా జరగట్లా, ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ప్రతి పెద్ద హీరో సినిమా 50% అక్కడ జరగాలి. అక్కడ అలా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అభిమానులకు కూడా
ఒక ప్రత్యేకమైన ఆనందము, అక్కడ ఉన్న కళాకారులకు కూడా ఒక ధైర్యము, అవకాశాలు కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ప్రశ్నించారు కదా, ఏ అభివృద్ధి చేశారు మీరు, ఏ పరిశ్రమ తెచ్చారు అని. వీళ్ళున్న పరిశ్రమని వీళ్ళు ఇంత అఖండమైన మెజారిటీతో గెలిచి 5 శాఖలకి మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ఈ పరిశ్రమను అక్కడికి తీసుకురావాల్సినటువంటి ప్రధానమైన బాధ్యత మొట్టమొదటిగా ఉన్నది ఆయన మీద. అందుకని సినిమా పరిశ్రమని అక్కడికి తీసుకురావడంలో ఆయన 3వ సారి కూడా గెలిచిన బాలకృష్ణ గారు, ఇద్దరు హీరోలు, వాళ్ళు అక్కడ చేస్తానంటే కాదనే నిర్మాత లేడు, డైరెక్టర్ లేడు. ఈయన భద్రసారకం తీసుకెళ్తానే స్టేట్మెంట్ ఇంకొక బ్రాంచి. అట్లాగే తప్పకుండా సినిమాలు కూడా ఆయన ప్రతి సినిమా కూడా అక్కడ షూటింగ్ జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ గొప్ప గొప్ప కవులు, రచయితలు, దర్శకులు, నటులు పుట్టుకొస్తారండి. సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణలో ఎంత మంచి డైరెక్టర్లు పుట్టుకొచ్చారు. వంశీ పైడిపల్లి గారు, శేఖర్ కమ్ముల గారు, హరీష్ శంకర్ గారు, మొన్న ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా బలగం వేణు మంచి ఉత్తమమైన సినిమాలు తీశారు. వీళ్ళందరూ సినిమా పరిశ్రమ మద్రాసులో ఉంటే అక్కడికి వచ్చి ఉండి అక్కడ డైరెక్టర్లు అవ్వడానికి కష్టం అయ్యేది కదా. అలాగే ఈ పరిశ్రమ కనుక ఆంధ్రప్రదేశ్కి వెడితే అక్కడ స్థానికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల, కృష్ణా గుంటూరు జిల్లాలు, నెల్లూరు మాండలికం, వీటన్నిటిలో పాటలు రాసేటువంటి రచయితలు వచ్చి ఒక 25 పాటలు ఈ మాండలికాల్లో వచ్చి ఒక సంవత్సరానికి ఒక 25 పాటలు వస్తే వినపడితే ఎంత బాగుంటుందండి అసలు. తెలుగు తెలంగాణ యాసలతో ఆ యాసలతో మంచి పాటలు ఒక 25-30 పాటలు వస్తే సంవత్సరానికి తెలుగులో ఎంత కొత్త మార్పు రాదు. భాష మీద అభిమానం కలగదు అందరికీ. అట్లాగే క్యారెక్టర్లు కూడా మనకి నెల్లూరు యాసలో, ఉత్తరాంధ్ర యాసలో, వీటి రాయలసీమ యాసలో వస్తున్నాయి. అసలు సినిమానే అట్లా వచ్చిందనుకోండి, ఇంకా ఎంతగా భాషకి సేవ జరుగుతుంది. కనుక భాషకి సేవ జరగటానికి, భాషకి ప్రచారం జరగటానికి, భాషకి నిలబడటానికి, భాషకి వైభవం రావడానికి కూడా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం అంత అవసరం. అది దీనికి నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. నేను తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ అమరావతిలోనో ఎక్కడో పెట్టారనుకోండి, అమరావతి ఇక్కడి నుంచి 5 గంటలకు కానీ వెళ్ళలేమండి. ఇక్కడి నుంచి మనకి ఆ వంతెన వేస్తే, జగేపేట దగ్గర నుంచి వంతెన వేస్తే ఒక 5 గంటలు పడుతుంది. కానీ ఒక 2.25 గంటల్లోనే గరికపాటి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ గరికపాటి దగ్గర కనుక ఒక ఫిలిం స్టూడియో కట్టి సుమారు ఒక 100 ఎకరాల్లో, అంటే అన్ని విభాగాలు వచ్చేస్తాయి. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీకి చాలా ఎక్కువ. అక్కడ మీరు షూటింగ్లు చేస్తే రామోజీ ఫిలిం సిటీలో కొంత షూటింగ్ చేసుకుని అక్కడి నుంచి 2 గంటల్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ షూటింగ్ చేసుకుంటారు. అప్పుడు దానివల్ల ఏమవుతుందనంటే, ఎప్పుడైతే సినిమా స్టూడియో అక్కడికి పెద్దది వచ్చి పెద్ద పెద్ద హీరోలు అందరూ అక్కడ షూటింగులు చేస్తున్నారో ఆ ప్రాంతానికి ఒక విలువ ఏర్పడుతుంది. అది కోదాడకి 12 కిలోమీటర్లు అండి. ఇటువైపున జగ్గైపేట 12 కిలోమీటర్లు. ఈ 24 కిలోమీటర్లు మొత్తం జాతీయ రహదారి ఉంది. మీరేం కొత్తగా రోడ్డు ఎక్కర్లా. ఈ కోదాడ నుంచి 35-40 కిలోమీటర్ల లోపే ఖమ్మం ఉంటుంది. ఒక ట్రయాంగిల్ సిటీ ఏర్పడుతుంది. మధ్యలో కనుక మీరు ఒక ఫిలిం స్టూడియో పెట్టి వేస్తే అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టమంటా నేను. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్, పూనా స్థాయి ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒక 30-40 ఎకరాల్లో పెట్టేసి అందరికీ కూడా, అన్ని కులాల వాళ్ళకి కూడా మీరు నటనలో మంచి శిక్షణ ఇస్తే, 24 క్రాఫ్ట్లకి మీరు శిక్షణ ఇవ్వగలిగితే ప్రధానంగా మంచి మంచి నటులు పుట్టుకొస్తారు. ఇప్పుడు మీకు అక్కడ షూటింగ్లు జరుగుతున్నప్పుడు విజయవాడ నుంచి ఎవరైనా రావాలంటే గంటంబావులో వచ్చేస్తాడండి బైక్ మీద నటుడు. 7ంటికి ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయలుదేరితే 8:30కి వచ్చేస్తాడు. ఏలూరు నుంచి 2:30 గంటల్లో వస్తాడు. 2 గంటల్లో తెనాలి, 2 గంటల్లో గుంటూరు నుంచి వస్తాడు. ఇటు మిర్యాల కూడా, ఇటు దాచేపల్లి, ఇటు నుంచి ఇంకా తెలంగాణ నుంచి కూడా ఉంటుంది, ఇంకా దగ్గర. ఇలా ఇప్పుడు కవులు, కళాకారులు బాగా పెరుగుతారు అక్కడ. దానితోడు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఆంధ్ర కళాకారులకి, రచయితలకి వాళ్ళకి డిమాండ్ వస్తుంది. వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. పోనీ తెలంగాణ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే పైస లేదు. ఎందుకంటే 50% షూటింగ్లు అక్కడ చేసుకుంటారు, గబుక్కుని ఇక్కడికి వచ్చేస్తారు 2 గంటల్లో. అంతేగా. అదే మీకు అమరావతిలో అనుకోండి, అమరావతి దానికి ఉన్నటువంటి ఆ క్యాన్వాస్ పెద్దది. అక్కడ పెట్టే పరిశ్రమలు అవి వేరు అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టక్కర్లా. అన్నీ ఇక్కడ పెడితే ఇది డెవలప్ అవుతుంది. రెండవది, ఈ కోదాడ నుంచి నెమ్మదిగా నగరం జరుగుతూ గరికపాటి వైపు పెడుతుందండి. ఈ 12 కిలోమీటర్లు జగ్గైపేట నుంచి నెమ్మదిగా జరుగుతూ ఇటు గరికపాటి వైపు వస్తుంది. అటు ఖమ్మం నుంచి
ఆ నగరం అటు జరుగుతూ ఇటువైపు వస్తుంది. ఇక్కడ పెద్ద నగరం మీ పెద్ద ప్రయత్నం చేయకుండానే ఏర్పడుతుందండి. ఈ సినిమా స్టూడియో కనుక ఉండి సినిమా ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి ఇక్కడే మీరు సాంస్కృతిక శాఖకి సంబంధించిన బిల్డింగు అక్కడ మినిస్టర్ని పెట్టి, విద్యాశాఖకి సంబంధించిన మినిస్టర్ని, భాషా శాఖకి సంబంధించిన మినిస్టర్ని వాళ్ళ బిల్డింగులు ఇక్కడికి పెడితే ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, పక్క రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక విభిన్నమైనటువంటి సంస్కృతితో ఒక గొప్ప నగరం విలసిల్లుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఐటీ కంపెనీల బ్రాంచీలు కూడా అక్కడ పెడితే, అంటే ఇక్కడ బాగా కాస్ట్ పెరుగుతుంది హైదరాబాద్లో. ఐటీ కంపెనీలు కూడా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ బ్రాంచీలు కనుక పెట్టినట్టయితే ఖమ్మంలో పనిచేసే తెలంగాణ అతను గచ్చిబౌలి రావక్కర్లా, తన పర్ఫార్మెన్స్తో చెప్పేస్తే పై వాళ్ళకి నేను అక్కడ ఖమ్మం పక్కనే నేను ఎడతానండి ఆ బ్రాంచ్లో అంటే సరే అని అంటాడు. అతనికి కష్టం తప్పుతుంది. నకరికల్లు, మిర్యాలగూడ, నల్గొండ వీళ్ళందరూ కూడా, సూర్యాపేట వీళ్ళందరూ కూడా ఇక్కడ దాకా రావక్కర్లా, అటు వస్తారు. అటు వాళ్ళు కూడా ఇటు వస్తారు. అంటే ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం, ఏమండి, కళ, విద్య, సాంస్కృతిక నగరంగా అద్భుతంగా రూపొందుతుంది. ఇటువైపు మీకు జాతీయ రహదారి ఉంది, ఆ పక్కన ఖమ్మం నుంచి జాతీయ రైల్వే రహదారి ఉంది. మీరు కొత్తగా ఏం వేయక్కర్లా, ల్యాండ్ ఉంది, ఓళ్ళంత ల్యాండ్ ఉంది. అక్కడ మీరు కట్టుకుంటానికి పర్మిషన్లు ఇవ్వటం, లేకపోతే గవర్నమెంటే కట్టడం చేస్తే చాలు. ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎవడు విడిచిపెట్టి వెళ్ళక్కర్లా. ఇది నా సూచన అండి. అయితే సార్, గతంలో ఒకటి మీరు చెప్పారు, ఒక సినిమా ఒకటి గీయాలని ఉంది నాకు మనసులో అని. దాని పరిస్థితి ఏంటి? ఏ సినిమా? వర్మ గారి పైన సినిమా చేస్తా అన్నారు. అప్పుడు కరోనా రావడంతో ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళారు. అది మంచి సబ్జెక్ట్ అండి, ఎవరన్నా ప్రొడ్యూసర్ ఉంటే దాన్ని చేయొచ్చు తప్పకుండా. అంటే రామ్ గోపాల్ వర్మ గురించి సినిమా అన్నారు కదా అని, దాని గురించి. అది మంచి సబ్జెక్ట్ అండి. అది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ ఎప్పుడు చూస్తారు, నవ్వుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలోని. అది ఇక్కడే యూనివర్సల్ క్యారెక్టర్ అది. ఓకే, అంత బాగుంది. స్క్రిప్ట్ వర్క్ చేశారా? మొత్తం రెడీగా ఉంది, పాటలు కూడా రికార్డ్ చేసాం. సీరియస్ గానే. అయితే మీరు అప్పటికప్పుడు ఆవేశంతో ఏమన్నా మాట్లాడారో అనుకున్నారు? లేదు, రాజకీయాల్లోకి వస్తానని మాట్లాడినప్పుడు అట్లాగే అనుకున్నారు. ఆవేశంగా పార్టీ పెడతానన్నప్పుడు అట్లాగే అనుకున్నారు. ఆలోచించింది ఆవేశంగా చెప్పాను తప్ప ఆవేశంగా మాట్లాడి ఆలోచన లేకుండా కాదు. పార్టీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు భవిష్యత్తులో పార్టీని ఏమన్నా బలోపేతం చేస్తారా? మీ పార్టీకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యారా? మీ పార్టీకి సంబంధించి ఏమైనా మద్దతు? ఇవాళ పార్టీ పెట్టి దాంతో వెళ్ళటం కన్నా ఇవాళ ఇంకా అంటే 5 ఏళ్ల తర్వాత చేయటానికి, 5 ఏళ్లలో దేశంలో ఎన్నో పెను మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నీ ముప్పులతో కూడుకున్నటువంటి మార్పులు. ఇప్పుడు వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఇవాళ ఇలాగే ఉంటే సమాజం దీన్ని బట్టి ఆలోచించి రాజకీయంలో నిర్ణయం తీసుకోవటమో ఒక ఆలోచన చేయటమో చేస్తారు ఎవరన్నా. కానీ అది పనికిరాదు. ఇవాళ మనకి తెలియకుండా మన చుట్టూ కూడా పరమ దుర్మార్గం ఆవరించింది. వైఫై మీ కంటికి కనబడదు కదా, అలా మీ చుట్టూ ఎంతటి దారుణమైనటువంటి విదేశీ శక్తులు ఉన్నాయి అని అంటే ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ సంస్కృతిని కనుమరుగు చేయాలని మీరు ఊహించలేరు. చాలా పెద్ద పెద్ద దేశాలు దానికి పూనుకుని వాటి ప్రయత్నం అవి పరమ సూక్ష్మంగా నిశ్శబ్దంగా చేస్తున్నాయి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళనేదో ఒక మాటని, అయితే మీతో ఇంటర్వ్యూ చేసి జనం ఏదో తప్పడు, ఇవి కాదండి. దేశానికి పెను ప్రమాదం ఉందన్నారు. ఏంటి సార్ అది? ఎందుకు, ఎవరు చూస్తున్నారు ఇది విచ్ఛిన్నం చేయడానికి? దానికి సొల్యూషన్ ఏమనుకుంటారు? చూడలేదా మీరు? వాట్సాప్లో కానీ జరుగుతున్నటువంటి ఘోరాలు, టీవీల్లో కానీ పత్రికల్లో కానీ మీరు చూడలేదా? ఇంత జర్నలిస్ట్ మీరు. అది పరమ సూక్ష్మంగా జరుగుతోందండి. ఇవాళ రోహింగ్యాలు ఈ దేశంలో కోట్ల మంది ప్రవేశించారు. మీరు హైదరాబాద్లో చూడండి, మీరు చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఉన్నారు వాళ్ళు. హోటళ్ళలో చూడండి పనిచేసేవాళ్ళు, మీకు అస్సాము వాళ్ళలాగా ఉంటారు, బీహార్ వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళలో వీళ్ళో కూడా తెలియదు, మనకి ఎవరో తెలియదు. మీరు చూడండి, నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరు చూడండి, పనులు చేస్తున్నారు. ఏమిటో తెలియదు ఎవరికి. ఈ దేశంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. మనం ఊరికేనే మనం గొప్పవాళ్ళని మనం పరిపాలిస్తున్నాము, నా తర్వాత నా కొడుకు పరిపాలించాలి, నా మనవడు పరిపాలించాలి అని ఇట్లా అమాయకంగా అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళకి తెలిసి ఇది
అవసరమైతే వాళ్ళు మతం కూడా పుచ్చి చేసుకుంటారండి. వచ్చేటువంటి ఎటువంటి దుర్మార్గాల కన్నా సరే వాళ్ళు అనుకూలంగా మారిపోయినా సరే ఈ పదవుల్లో ఉండాలనుకుంటున్నారు. ఆ పదవీ వ్యామోహం వాళ్ళకి అలా ఉన్నది. ఈ సంస్కృతి నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇదంతా పోయినా కూడా పర్వాలేదు. ఓకే, అటువంటి స్థితిలో మన నాయకులు కింద మీద ఏమీ తెలియకుండా ఉన్నారు. నా దృష్టిలో ఈ రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవటము, వీళ్ళల్లో ఎవరినో విమర్శించటము, లేదా ఇంకోళ్ళని పొగడి ఏదో నా పని కోసం ఏదో చేయటము, ఇది కాదు నా జీవితం. ఈ భాషా సంస్కృతులు, ఈ దేశ సంస్కృతి, దేవాలయ పరిరక్షణ, వీటి కోసం ఈ ప్రజలకి మనం చెబుతూ సాధ్యమైనంత వరకు మన చివరి శ్వాస వరకు కూడా, ఒక రామభక్తుడు ఏమనుకుంటాడు, చివరిలో రామ 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 అనుకుంటూ చచ్చిపోవాలి. శివభక్తుడు అనుకుంటాడు శివుణ్ణి స్మరిస్తూ చనిపోవాలనుకుంటాడు. అంతేనా? నేను అలాగే ఈ భాషా సంస్కృతిని నిలబెట్టాలి అనే దీని మీదే నా జీవితం సాగాలని కోరుకుంటున్నా. ఓకే, అది ఎంత జరుగుతుంది అనేది అసలు అది అంతేనా జరగచ్చు. ఓకే, ఇన్ని బిల్డింగులు కడుతున్నారు, ఇన్నెన్ని తోటలు, ఇన్నెన్ని ఆస్తులు సంపాదిస్తున్నారు, మీ మనవడు మీ మనవరాలు వీటిని అనుభవించగలరు అనేటువంటి నమ్మకం ఎవరికన్నా ఉంది అసలు ఈ దేశ పరిస్థితిని చూస్తే? వేరే దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మన దేశంలో ప్రవేశిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ నరికి ముక్కలుగా ఇక్కడ ముక్కలన్నీ విసిరేసేసారు అని అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూల శక్తులు ఎలా ఉన్నాయి? లేకపోతే వచ్చి చేయగలరా అట్లా? మీ సంస్కృతి అనేది పోయింది అనుకోండి, ఇట్లా వచ్చిన తర్వాత ఇవాళ పాకిస్తాన్లో మీ సంస్కృతి ఉందే? ఎన్ని దేవాలయాలు, ఎంతమంది శాస్త్రవేత్తలు, కాశ్మీర్ పీఠంలో ఎన్ని శాస్త్రాలు ఘోషించేవాళ్ళు, ఎన్ని వేదాలు చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడవాళ్ళు కాచిపోసి కట్టుకుని ఇంతంత బొట్లు పెట్టుకుని, కాళ్ళకి పసుపు పూసుకుని, గుమ్మాలకి పసుపు పూసుకుని, పేరంటాలు చేసుకుని, వాయినాలు ఇచ్చుకున్నటువంటి దేశమే కదా పాకిస్తాను. ఇవాళ ఏమన్నా ఉందే? నాయకత్వం పోతే, భాషా సంస్కృతుల మీద ఆ స్వాభిమానం పోతే, ఇది నాది అనేది పోతే, మనిషి నిర్వీర్యుడు, ఎలా మారమంటే అలా మారతాడు బతకటానికి. అటువంటి స్థితి ఈ ప్రాంతీయ పార్టీల్లో సరైన నాయకత్వం లేకపోతే అక్కడి నుంచి ఈ చొరబాట్లన్నీ వచ్చేస్తాయండి, డ్రగ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ జాతిని నిర్వీర్యం చేయటం కోసం వాళ్ళు మొట్టమొదట ఇక్కడ యువతరం బాగా ఉన్నదని సంతోషిస్తున్నాం. ఏం బాగా సంఖ్యలో బాగా ఉన్నాయి, దృఢంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? జ్ఞానంతో ఉన్నారా? 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి పాఠశాలల్లో డ్రగ్సా? నేను కృష్ణా జిల్లాలో ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం ఉన్నటువంటి ఊరు, ఆ ఊళ్ళో ఒక పాఠశాల దగ్గర చూస్తే ఆ బోర్డు పైన ఇక్కడ మాదక ద్రవ్యాలు, గుట్కాలు, మత్తు పదార్థాలు అమ్మకూడదు, నిషేధం, ఉంటే చర్యలు తీసుకుంటాం, శిక్షార్హులు అని. అసలు అది రాయటం ఏంటండి? సిగరెట్ బెట్టు మీద పొగ తాగటం హానికరం అంటే అర్థం ఉంది. ఒక పాఠశాల మీద ఇక్కడ అంటే అక్కడ అమ్ముతున్నారనే కదా. ఇటువంటి స్థితి పరమ పవిత్రమైనటువంటిది. కృష్ణా జిల్లాలో అద్భుతమైనటువంటి కేంద్రం, మహాద్భుతమైన సాహిత్యం వర్ధిల్లినటువంటి ప్రదేశం అనుకున్న ఊళ్ళో జరిగింది ఇది ఉన్నది ఇప్పుడు. కనుక మన యువతని నిర్వీర్యం చేయటం, ఇక్కడ మన సంస్కృతిని భ్రష్టు పట్టించేయటం, ఎవడన్నా దాని గురించి మాట్లాడేవాడు ఉంటే వాడి మీద రకరకాలుగా స్ప్రెడ్ చేయటం, దాడులు చేయటం, రకరకాలుగా దాడులు, అవి మీడియాలో అవ్వచ్చు, సోషల్ మీడియాలో వాడికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టించడం కూడా కావచ్చు. అక్కడ నుంచి కూడా అనమాట మాకు వ్యతిరేకంగా ఒక డిస్లైక్ చేయటంలో కూడా ఇది ఉంటుంది. సోషల్ మీడియా ఇవన్నీ పాత్రలు వహించి ఇలా ఈ దేశం నాశనం అయిపోతుంటే, నదులు నాశనం అయిపోతున్నాయి, భూములు నాశనం, దేవాలయ ఆస్తులన్నిటి చొరబడిపోయి ఎక్కడికక్కడ గుడిసెలు వేసుకుంటారు, వచ్చేస్తారు, నిలబడిపోతారు. ఎవడు దాన్ని పట్టించుకునేది? మన పేదవాడో తెలియదు, అక్కడి నుంచి వచ్చిన వాడో తెలియదు, ఏమీ తెలియదు, ఎవరికి ఏమీ లెక్కక్కర్లా. ఓటర్ కార్డు ఉందా చాలు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కువ సంస్కృతి గురించి, దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు కదా, అవి వాళ్ళేమి వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారా? వాళ్ళు చేసేది చేస్తున్నారండి, వాళ్ళు చేసేది చేస్తున్నారు. నేను నా వరకు నేను మాట్లాడుతున్నాను. వాళ్ళది చాలా భారీ ఎత్తు ఆశయం, నాది భారీ ఆశయమే. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి వర్గము
ఎక్కువ బలం ఉన్నది. నాకున్నటువంటి బలంతో నేను ఇది చేయాలనుకుంటున్నాను. నాకున్నటువంటి వాగ్బలంతో ఆ కవిత్వంతో నేను ఒక్క మనిషిగా మాట్లాడతానండి. కూ కూ అనే కోయిల థూ థూ అంటుందండి, చాలు. దాని జన్మకి అది ధన్యం అనుకుంటుంది అంతే. మిమ్మల్ని అడగలేదా వాళ్ళు అలా మీరు కూడా రండి మాతో పాటు ఎవ్వరు అడుగు వేయండి అని చెప్పేసి? సహజంగా ఒకే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళని బలంగా రమ్మనంటాం, కోరుకోవటం సహజంగా ఉంటుంది. అయితే ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు చెయ్యరు, మనం చేసేది వాళ్ళు చేసేది ఒకటే. నేనుగా ఉంటే నేను మాట్లాడగలిగింది నేను హాయిగా మాట్లాడగలనండి. లేకపోతే నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అని మీ మీద కంట్రోల్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ కంట్రోల్ పైగా ఇంకోటి, నన్ను నడిపించే గురువు ఎవడన్నా జ్ఞాని ఉంటే నేను తప్పకుండా నమస్కారం చేసి చేస్తా. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు నాకు ఎవరు కనిపించలా. వాళ్ళకి ఒక్కొక్క సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క నాయకత్వము ఒక్కొక్క అనుభవంతో వస్తూ ఉంటుంది. నా ఆలోచనను కూడా దృష్టిలో పెట్టుకుని, నా స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను నడిపించాలనేటువంటిది వాళ్ళ ఆశయానికి తగినట్టుగా అందరికీ ఉండదు. అది ఎవరికో ఉంటుంది అది. కనుక అటువంటి వాడు మనకి తగలాలి. తగిలినా ఇంకోటి, ఎందుకంటే అసలు మీరు ధర్మాన్ని ఆశ్రయించి మీరు నిజాయితీగా ఉండాలి. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంటే దిద్దుకుంటాను, అది నాకు తప్పు అనిపించిందని నేను ఖండిస్తాను అనుకున్న వాడికి ఏముంటుంది దాంట్లో? ఎవడన్నా అంతకన్నా ఎంత మహాగురువు అయినా సరే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు చెప్పండి? నా తప్పు ఉంటే నేను అన్న దాంట్లో సరిదిద్దుకుంటా, ఏదో అక్కడ నాకు సరిగ్గా కనిపించట్లేదు అది తప్పయా అని నేను చెబుతాను. దీనికి ఇంకోటి ఎవడో కావాలి, ఇంకోటి ఎవడో బలంగా కావాలనేది ఏముంది దాంట్లో? మనకు బలంగా అండగా నిలబడాలనేది ఏముంటుంది? ఈ రకంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాము, మణిపూర్, నాగాల్యాండ్, ఈ బోర్డర్స్, అట్లాగే కాశ్మీరు, ఏమండి ఇవన్నీ ఇప్పుడు అట్లాగే మహారాష్ట్ర, అది బోర్డర్ సిటీయే. ఓకే ఏమండి ఇవన్నీ కూడా వేరే వేరే ప్రాంతీయ పార్టీలు కనుక వచ్చేసినట్లయితే, ఈ ప్రాంతీయ పార్టీలు ఆ సముద్ర తీరాల్లోంచి, మంది కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీయే, సముద్ర తీరాల్లోంచి డ్రగ్స్ వచ్చేసాయి అనుకోండి, చేసేది లేదు. మొన్న ఎందుకు లాస్ట్ 2 months బ్యాక్ కంటైనర్ వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్కి. కనుక ఏంటంటే డ్రగ్స్ వస్తున్నాయి, అట్లాగే అనేక విధాలుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ దేశం నుంచి ఇక్కడ రాజకీయ నాయకులకి ఫండింగ్ చేయటం తేలికవుతుందండి. బోర్డర్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఫండింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన విధానాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వంలో వచ్చేట ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. కాశ్మీర్ కానీ ఇక్కడ చాలా సైన్యంతో వాళ్ళు ప్రతిఘటించడమే కష్టం అవుతుంది అక్కడ. అంత దుర్మార్గం అంత బలంగా జరుగుతుంది ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి. అస్సాంలో ఎట్లా ఉండదు, నాగాలాండ్, మణిపూర్ ఘర్షణలు మనం ఎట్లా చూసాము, అవన్నీ సమసిపోలేదు, తగ్గాయి, మనకు కనిపించట్లేదు. ఇటువంటి స్థితిలో ఈ భారతదేశం ఎలా ఉంటుంది ఏమిటి అనేది మత ఘర్షణలు, మతాల మధ్యన వైరుధ్యం, కులాల మధ్యన వైరుధ్యం, ఆర్థికమైనటువంటి అసమానతలు, ఇన్నిట్లోంచి మీరు మీ సంస్కృతి మీకు అలా ఉంటుందనేది అసలు నమ్మకండి. దాన్ని చాలా దృఢంగా నిలుపుకోవాలి. అలా లేకపోతే మనిషి చూడండి, ఇప్పుడు ఇంకో 30 ఏళ్ళు బతకాలని ఉంటుంది, 65-70 ఏళ్ళు ఉన్నవాడికి కూడా 100 ఏళ్ళు బతకాలి అని ఉంటుంది. అలాంటి మందులు అలాంటి వైద్య విధానాలు కూడా వచ్చాయి, ఏం పర్వాలేదని మనకి టీవీల్లోనూ పత్రికల్లో కూడా మనకి చూస్తూ ఉంటాం. అంటే 100 సంవత్సరాలు బతకచ్చు మనిషి. అంటే నువ్వు ఇవాళ 65-70 ఏళ్ళు ఉన్నవాడు 100 ఏళ్ళు బతకచ్చు. 100 ఏళ్ళు నువ్వు బతకచ్చు, కానీ 100 ఏళ్ల తర్వాత ఇదే సంస్కృతిని, ఇదే భాషని, ఇది ఈ దేశంలో చూడగలవా? ఆ నమ్మకం ఉందే? వైద్య విధానం, ఇవాళ ఉన్నటువంటి మందులు, వైద్య విధానం, నువ్వు ఇంకా 30 ఏళ్ళు బతకచ్చు నువ్వు అని చెబుతున్నాయి. కానీ ఏ విధానమైనా సరే 30 ఏళ్ల తర్వాత కూడా ఇదే సంస్కృతి ఈ దేశంలో ఉంటుంది అని చెప్పగలుగుతుందా? గ్యారంటీ లేదు కదా. ఏ దేశానికన్నా ఉందా ఇవాళ? ఏ దేశానికైనా ఉన్నదా అటువంటి రక్షణ? కనుక ఇన్ని ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులతో కూడుకున్న పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న జనాభాకి, ఈ వైరుధ్యానికి, మనుషుల మధ్యన ఉన్నటువంటి ఈ కుల మత ప్రాంతీయ భాషా భేదాలతో ఇక్కడ ఇంకా సులువుగా జ్ఞానం లేని వాడిని వశం చేసుకుని వాళ్ళని తమ వైపుకు తిప్పుకుని వాడిని మన మీద ప్రయోగించడం చాలా తేలిక. అలా జరుగుతున్నది. కనుక ఈ స్థితిలో మీ పార్టీని మీరు డెవలప్ చేస్తారా,
పార్టీ. నేను చిన్న మొలకని చేయాల్సిన ప్రయత్నం చేశాము, కొంత కుదిరింది, కుదరలా. అయినా సరే నేను ఏమనుకున్నానో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పే మాటల్లో నిజాయితీగా ఉన్నాయి, ఇవి ఆచరించడానికి తగినట్టుగా ఉన్నాయి, దీనివల్ల సమాజానికి మంచి అని వాళ్ళు గ్రహించి చేస్తే నాకు సంతోషం. పార్టీని బలోపేతం చేసుకుంటూ పిచ్చోడల్లే అటువంటిది కూడా అది కూడా తప్పే. దాని గురించి మమకారం పెట్టుకుని అటువంటి మమకారం నాకల్లా ఒకటే మమకారం, సత్యం మీద మమకారం. ఈ దేశం సత్యాన్ని ఆశ్రయించుకుని అద్భుతమైనటువంటి ధర్మాలని మనకి ఉపదేశించింది. ఆ ధర్మాలని గనక మనం అర్థం చేసుకుని సాగితే మనిషికి శాంతి ఆనందము అనేటువంటిది కలుగుతాయి. ఇవాళ శాంతి ఆనందం ఎవరికన్నా ఉన్నాయా? ఎవరికన్నా సరే అల్టిమేట్గా పొందాల్సింది ఏంటి? 1000 కోట్ల వాడు పొందాల్సింది ఏంటి చెప్పండి? మనకన్నా ఎక్కువ 1000 రెట్లు, మన 1 కోటి రూపాయలు ఉందనుకోండి ఉదాహరణకి, 1000 కోట్లు ఉన్నవాడికి మనకన్నా 1000 అంతల ఆనందం ఉండాలి కదా. ఆనందం ఉందా? ఏదో చిన్న ఇల్లు కట్టుకుని ఓ ఉద్యోగస్తుడు ప్రశాంతంగా కూర్చుని కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నానండి అంటాడు. మరి 1000 కోట్లు ఉన్నవాడు మరి ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి? ఉంటున్నాడా? కనుక మనం ఈ శాంతి ఆనందము అనేటువంటిది ధర్మాచరణ చేస్తే వచ్చేవి. ఈ ధర్మాచరణ చేయకుండా అవి రావాలి అని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ దేవుడి చుట్టూ తిరిగినా, ఏ గురువు కాళ్ళు పట్టుకున్నా, ఏ యజ్ఞం చేసినా ప్రయోజనం లేదు. సుఖస్య మూలం ధర్మ, సుఖానికి మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థ, ధర్మానికి మూలం డబ్బు. నువ్వు ధర్మంగా హాయిగా బతకాలనుకోండి, తగినంత డబ్బు ఉంటే నువ్వు కక్కుర్తి పడకుండా ఉంటే ధర్మంగా బతకచ్చు. ఇది చాణక్యుడు చెప్పినటువంటిది. కనుక మీరు శాంతి ఆనందము ప్రతి ఒక్కడూ పొందుతూ హాయిగా ఈ ప్రకృతిని అనుభవిస్తూ 100 ఏళ్ళు బతికేటువంటి విధానాన్ని, ఒక సత్య మార్గాన్ని ఈ దేశ సంస్కృతి మనకి అందించింది. దాంట్లో తెలియక అటు ఇటు వెళ్ళేవాడు కూడా మళ్ళీ తెలుసుకుని చుట్టూ ఉన్న మంచి వాళ్ళ వల్ల తను కూడా మేలుకుని మనం కూడా అట్ట వెళ్ళాలని మళ్ళీ ఆ మార్గంలోకి వచ్చి మళ్ళీ సాగుతూ ఆ శాంతిని ఆనందాన్ని పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి వ్యవస్థ సంస్కృతి ఇది. దానికి విఘాతం కలుగుతున్నది. అది మనం చూసింది. అది ఇప్పుడు ఇందాక మీరు వయసు గురించి మాట్లాడారు గురుగారు. మీకు ఇప్పుడు దాదాపు ఎంత 64, 65? ఎట్లా మీ జీవన విధానం ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది 65 సంవత్సరాల వయసులో? మీరు అంటే నేను కాఫీ టీ తాగను, మిగతా పానపరాగులు పానాలు ఇవేమీ లేవు. ఏ అలవాట్లు లేవా? ఏం లేవు. సిగరెట్లు కానీ ఏమి? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మన భోజనం మనం చేస్తాం, పళ్ళు ఏమన్నా ఉంటే తింటాం. అవి కూడా చూస్తే ఆ పళ్ళు చూశారు కదా మీరు. అవును, చాలా మంచి పండు దొరికితే నాకు చాలా ఆనందం అండి. అది ఏదైనా సరే మంచిదో కాదని ఎలా గుర్తుపడతారు? నేను వెతుక్కుంటా. నేను ఇలాంటి స్నేహితుల్ని అడిగి మంచి పళ్ళు ఎక్కడున్నాయో చూడండి. మా ఆడిటర్ గారు ఉన్నాడు, వేణుగోపాల్ గారు, మహానుభావుడు. ఎక్కడెక్కడ పళ్ళు కూడా రుచికరమైనవి, ఈ కార్బైడ్ లేకుండా ఉన్నవి వెతికి పాపం తీసుకొచ్చి ఆయన పిల్లలు అంతా సెటిల్ అండి, బాగా సెటిల్. అంతేగాని ఈ విషయాలు కాదు. ఓకే, మీకు దీంట్లో ఒక 2 పద్యాలు చెప్పి చెప్పండి. ధనికుండార్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్ జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా శాంతంబు ఆనందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరుకొనే నీ పాదంబులే గొల్తు వానిని జీతంబుగా నాకీగదవే తండ్రి భక్త చింతామణి అన్నాడు. వడ్డాది సుబ్బరాయ కవి అని ఆయన మహానుభావుడు, గొప్ప కవి. ఆయన రాసిన పద్యం ఇది. ధనికుడు ఆర్జన రక్షణ వ్యయం, సంపాదించడం దాంట్లో కష్టపడుతున్నాడు. రక్షణ, దాన్ని దాచుకోవటం, ఎట్టా దాచుకోవాలి దానికోసం కష్టపడుతున్నాడు. వ్యయం, ఖర్చు పెట్టడం. అమ్మ ఇది 10 రూపాయలు ఎందుకు, దీనికి ఇది 5 రూపాయలే కదా అని బేరాలు ఆడుతూ వాడేంటి అంత చెబుతున్నాడు, ఎక్కువ చెబుతున్నాడు, ఇవ్వక తప్పదు. ఇట్లా వాడు ఖర్చు పెట్టడంలో, సంపాదించడంలో, దాచుకోవటంలో ధనికుడు బాధపడుతున్నట్ట. దైన్యంబునన్ పేదయున్, దీనత్వంతో ఎట్లా సంపాదించాలి, ఈ కుటుంబం ఎట్లా నడపాలి, నా బతుకేంటి అని వాడు బాధపడుతున్నట్ట. జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా, ఇట్లా జనమంతా కూడా బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే ఇక్కడ శాంతి ఆనందం అనేది ఉన్నాయి.
శాంతంబు ఆనందమును పని లేక ఇక్కడ వాటిని ఎవడు పట్టించుకోవట్లా. నిన్ను చేరుకునే నువ్వు శాంతస్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి కనుక ఓ భగవంతుడా నిన్ను చేరుకునే ఇవి. వాటిని ఎవరు పట్టించుకోవట్లా, అందుకని అవి నీ దగ్గరికి వచ్చాయి. నీ పాదంబులే కొలుతూ నీ పాదాలు నేను కొలుస్తానయ్యా. మరి సేవ చేసిన వాడికి జీతం ఇవ్వాలి కదా, వానిని జీతంబుగా నాకీ గదవే తండ్రి భక్త చింతామణి. ఆ శాంతి ఆనందం అనేటువంటి ధనాన్ని నాకు ఇవ్వయ్యా జీతంగా. ఇంత చక్కగా సులభంగా జనానికి చెప్పాడు మహాకవి. ఇటువంటి సాహిత్యం తెలుస్తుందే తెలుగు లేకపోతే. ఇంకో గొప్ప మాట అన్నాడు, ధనముల్ ధాన్యములిండ్లు వాకిళులు, ధనముల్ ధాన్యములిండ్లు వాకిళులు, కాంతల్ సంతతుల్ వస్తు వాహనముల్, తోటలు దొడ్లు భూములు, సమస్తైశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేనియప్పుడు, నీ అనుకూలత్వము లేక హానికరముల్, వ్యర్థంబులున్ దుఃఖవర్ధనముల్ కానొసంగు దీవనలు అనంత భక్త చింతామణి అన్నాడు. పరమేశ్వరుడి యొక్క ఆ అనుకూలత్వం లేకపోతేట నువ్వు కోరుకుని వెంబడబడేవన్నీ కూడా నీకు ప్రమాదకరమైనవి. ఏవేమిటవి? ధనముల్, ధాన్యములు, ఇండ్లు, తోటలు, దొడ్లు, భూములు, కాంతల్, సంతతుల్, సంతానం, వస్తు వాహనముల్, ఇవి ఇంకేమైనా చెప్పలేదేమో, సమస్తైశ్వర్యములు కూడా, రత్నాలు డైమండ్స్ ఇవన్నీ రకరకాల సమస్తైశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేని ఎప్పుడు, భగవంతుడి అనుకూలత్వం లేకపోతే అవన్నీ కూడా హానికరములు, అవే హాని చేస్తాయిట. ఆ కాంతలు, ఆ సంతతులు, ఆ ధనం, ఆ దొడ్లు, ఆ తోటలు, ఆ వాహనాలు అవే హానికరములు. వ్యర్థంబులున్, అవేవి పనికిరావు నీకు, నువ్వు అనుభవించలేవు వాటిని. దుఃఖవర్ధనములు, దుఃఖాన్ని వర్ధిల్లజేస్తాయిట ఈ సంతానం, ఈ కాంతలు, ఈ వాహనాలు, ఈ వస్తువులు, ఈ ఆస్తులు. కాన వసంగు దీవనలు అనంత భక్త చింతామణి. కనుక నీ దీవెనలు ఇవ్వయ్యా నాకు చాలు, నీ అనుకూలత్వం లేకపోతే ఈ ఉండి నాకు ప్రయోజనం ఏమిటి అని. ఇటువంటి సద్భావనని మనం విన్నప్పుడు మనస్సు సాత్వికతతో నిండుతుందా నిండదా? బాగుంటుందండి. జ్ఞానం కలిగి ఇంతేగా ప్రపంచం, నిజంగా దేనికోసం వెంపర్లాడుతున్నాం అనే భావం మనకు కలుగుతుందా? ఇటువంటి సాహిత్యం ఏమైపోతుంది తెలుగు రాకపోతే? ఇది సంస్కృతి అంటే. కనుక ఇటువంటి స్థితిని పరిపాలకుడు అర్థం చేసుకుని దాన్ని తాను ఆచరించి ప్రజలకు అందించి ఆచరించేలా చేయాలి. అందుకు గొప్ప మార్గం దేవాలయ వ్యవస్థ. దేవాలయం నుంచి చేయాలి, అన్నీ నువ్వు చేయలేవు కదా. దేవాలయ వ్యవస్థ, ఆ దేవాలయంలో చక్కగా వచ్చినటువంటి వాడు అక్కడే కూర్చుని 1 గంట 2 గంటలు కూర్చుని వెడితే మరి వాడికి ఇంటికి వెళ్ళేప్పటికి మళ్ళీ అప్పుడు వండుకోవాలంటే కష్టం కదా. అందుకని చక్కగా భగవంతుడికి నివేదన చేసి పంచి ఘుమఘుమలాడుతున్నటువంటి రుచికరమైనటువంటి ప్రసాదాన్ని పెడితే ఆ ప్రసాదం తిని మంచి మాటలు విని ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటాడు. అందుకని ఆ ప్రసాదానికి, ఆ ఖర్చుకి మీ తాతలు మా తాతలు డబ్బులున్న వాళ్ళందరూ కూడా మహానుభావులు అందరూ దానాలు చేసి పొలాలు మాన్యాలు ఇచ్చారు. ఆ మాన్యాలని వీళ్ళు కాజేశారు దుర్మార్గులు. ఆ దేవాలయాల్ని పట్టించుకోవట్లేదు. కనుక దేవాలయ వ్యవస్థ కనుక సవ్యంగా ఉంటే, ఒక దేవాలయంలో రోజు ఒక 300-400 మంది వచ్చి ఒక ఊళ్ళో నమస్కారం చేసుకుని చక్కగా ప్రసాదం తిని మంచి కాలక్షేపం చేసి ఒక అరగంట కూర్చుని వెళ్ళారనుకోండి, ఆ గ్రామంలో ఘర్షణలు ఉంటాయండి? అసలు ఆ గ్రామంలో ఘర్షణలు ఉంటాయా? అది కనుక ఆ గ్రామంలో దేవాలయం మాత్రమే కాకుండా ఇటువంటి చక్కని పురాణాలు చెబుతూ మంచి మంచి గోష్ఠులు చేస్తూ దాన్ని జానపదులకి జానపద కళారూపాల్లో చెబుతూ, బుర్రకథలుగా చెబుతూ, హరికథలుగా చెబుతూ, ఇలా పౌరాణిక నాటకాలుగా ప్రదర్శిస్తూ ఈ ప్రజలకి ప్రశాంతిని, ఆనందాన్ని రసవత్తరంగా భాష ద్వారా చక్కగా సంగీతం ద్వారా అందించారు. దాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం పరిపాలకులకు ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి విషయాలు తెలియజేశారు ప్రేక్షకులకి. చాలా సంతోషం వేణుగారు, మీరు కూడా చక్కగా నిండుకొండలాగా కూర్చుని మంచి విషయాలన్నీ కదిలించారు. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.